ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొంత ముఖ్యమైన జ్ఞాన సమాచారాన్ని మనం తెలుసుకుందాము. అందరూ శ్రద్ధగా వినాలని చెప్పని, విన్నటువంటి విషయాన్ని ఇది సత్యమా కాదా అని చెప్పని యోచన చేయాలని చెప్పని, లోపల ఉండేటువంటి దేవుణ్ణి అంటే ఆత్మదేవుణ్ణి వేడుకోవాలని చెప్పని, సత్యాన్ని మాత్రమే తెలియజేయమని, అర్థమయ్యేటట్టు చేయమని వేడుకోమని కోరుకుంటూ ఈరోజు మనము ప్రారంభించుకుందాము. గత నెల అంతకుముందు ధర్మ వ్యతిరేకత అంటే ఏంటి, ప్రస్తుత కాలంలో ఏ విధంగా బోధ అనేది ధర్మ వ్యతిరేకమైనటువంటి బోధ జరుగుతూ ఉంది బయట అనేటువంటి విషయాలను మీకు ముందుకు తీసుకొచ్చి పెట్టాము. తర్వాత మతమా మార్గమా అనేటువంటి సబ్జెక్టు కూడా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో కూడా చాలామంది ఫోన్ చేసి మాట్లాడినటువంటి వారు ఉన్నారు. మాకు ఎంతో జ్ఞాన విషయాలు, జ్ఞానం దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఎంత పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయనేటువంటి విషయము ఈరోజు మీరు గుర్తు చేసిన దానివల్ల మాకు చాలా మంచి జరిగింది. అందువల్ల ఇప్పటి నుంచి జ్ఞాన విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మేము అనుకుంటున్నామని చెప్పని కొందరు తెలపడం జరిగింది. మంచి సంతోషము. ఇంకా కొందరేమో మా వ్యక్తిని లేదా మేము నమ్ముకునేటువంటి వ్యక్తిని మీరు విమర్శించారని చెప్పని, మన మనోభావాలన్నీ మాకు దెబ్బతిన్నాయి అని చెప్పని విమర్శలకు దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని విమర్శించినారని చెప్పని వాళ్ళు కూడా మేము విమర్శిస్తామని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? మన శరీరం కూడా మన మాట వినని రోజు ఒకటి ఉందని చెప్పని పెద్ద ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల మీరు ఇప్పటికైనా సరే శ్రద్ధ పెట్టుకోండి. ఫస్ట్ శ్రద్ధ అనేది ముఖ్యము అని చెప్పారు పెద్ద ఆయన. శ్రద్ధ అనేది పెట్టుకొని మీరు యోచన చేస్తే ఏది సత్యము ఏది సత్యం కాదని తెలియబడుతుంది అని చెప్తూ, ఇంకొంతమంది మమ్మల్ని అడిగినటువంటి విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటి ఆ విషయము అని అంటే, మరి స్వామివారు ఎన్నో దైవ గ్రంథాలలో పరమాత్మ మీకు తండ్రి అని వ్రాశారు కదా. మరి పరమాత్మ తండ్రి అని వ్రాసినప్పుడు ఈరోజు బయట కొందరు అదే విషయాన్నే పట్టుకొని అండర్లైన్ చేసుకుని మరి పరమాత్మను తండ్రి అని చెప్పినారు. తండ్రి అంటే పరమాత్మనే, మనకు ఆత్మ కాదు అని అంటున్నారు కదా. మరి స్వామివారు ఎందుకు అలా రాశారు గ్రంథాలలో? కొన్ని గ్రంథాలలో ఆత్మ తండ్రి అని రాసి ఉంది, కొన్ని గ్రంథాల్లో పరమాత్మ తండ్రి అని రాసి ఉంది. మరి ఏది సత్యము, జ్ఞానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. కొంత వివరంగా ఈ విషయాలని తెలియజేయమని చెప్పని, కార్యకర్త వేరు లేదా దేవుడు వేరు అనేటువంటి విషయము, ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది మాకు చాలా. ఒక్కొక్కరు ఒకవైపు ఒక రకంగా చెప్తున్నారు. మాకు ఇంకొద్ది వివరంగా ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు తప్పుగా అర్థమవుతా ఉంది, సరే చెప్పినటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారా లేదా అర్థం కాక చెప్తున్నారా అనేది పక్కకు పెడితే, వినేటువంటి వాళ్ళైనా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సత్యాన్ని? ఇది ఎప్పటికైనా సమస్యనే కదా ఇటువంటివి. మరి ఏది సత్యము, ఏది అసలైన జ్ఞానము అని చెప్పని కొందరు ప్రశ్నించడం జరిగింది. మరి దానికి ఈరోజు మనం వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారో అని గత 2 మీటింగుల్లో కూడా మనం చెప్పడం జరిగింది. గత మీటింగ్లో ఈ విధంగా దేవుడి జ్ఞానానికి తప్పు అర్థాలను ఆపాదించి చెబితే పెద్ద పెద్ద కర్మలు మీకు ఉంటాయి, శరీరం అనేది కూడా అవయవాలు లేకుండా పుట్టేటువంటి శరీరాలతో మీరు ఇబ్బంది పడాల్సిన పని ఉంది, ఆ విధంగా యుగ యుగాల పర్యంతరము శిక్షలకు గురవుతారు, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పినటువంటి విషయాలను కూడా మనం గుర్తు చేయడం జరిగింది. అయినప్పటికీ
అల్లాయే అపమార్గం పట్టించిన వానికి సన్మార్గం ఎవడు చూపగలడు అని దేవుడు మనకి దైవ గ్రంథంలోనే చెప్పినట్టుగా వీళ్ళు అపమార్గం దేవుడే వీళ్ళని పట్టించాడని చెప్పని అర్థమవుతోంది. ఎందుకనంటే ఇప్పటికీ కూడా దేవుని విషయాలని తప్పు అర్థాలు కల్పించి ముందరికి పెట్టడం అనేది వీళ్ళు మానుకోలేదు. ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయాన్ని ముందుకు పెడుతున్నాను, గమనించండి. ఇది లూ అనే గ్రంథము. స్వామివారు ఈ గ్రంథముకి పైన కవర్ పేజీ మీద ఈ విధంగా దేవుని యొక్క ముగ్గురుగా దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క వివరాన్ని ఆయన తెలుపుతూ ఇద్దరికి మధ్యవర్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ విధంగా మీకు ఇక్కడ ఆయన కవర్ పేజీ మీద చూపించడం జరిగింది. ఇది గురువు చెప్పినటువంటిది, అసలైనటువంటిది. మరి ఈ దొంగ గురువులు చెప్పేటువంటిది ఎలా ఉంటుందంటే మీకు ముందుకు పెడుతున్నాను చూడండి. ఇది దొంగ గురువులు చెప్పేటువంటిది. గురువు చెప్పిన దానికిను ఇక్కడ ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించండి. ఇటువంటివి ఇంకా చాలా 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 వీళ్ళు చేస్తున్నారు. కింద ఇవన్నీ చేస్తూ మళ్ళీ కింద www.traithsekam.org అని చెప్పని ఇది అఫిషియల్గా స్వామివారు చెప్పింది అన్నట్టుగా కింద క్రియేట్ చేస్తూ పెడుతున్నటువంటివి కూడా చాలా ఉన్నాయి. మరి ఇటువంటిది మంచి పద్ధతి కాదు. దేవుని ఉగ్రతకు మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో పెద్ద కర్మలు మీకు చుట్టుకునే అవకాశం ఉంది, పాపం వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం తెలియజేసినప్పటికీ కూడా వారి బుద్ధి మార్చుకోవడం లేదు. ఇప్పుడు వీరేం చెప్తున్నారు? 3గా ఉన్నటువంటి జీవాత్మ 9గా ఉన్నాయనే తండ్రి, అంటే పరమాత్మ తండ్రి అని చాలా గ్రంథాల్లో స్వామివారు చెప్పారు కదా. కాబట్టి 9గా ఉన్నటువంటి తండ్రినే మనం పట్టుకోవాలా, ఆత్మ మనకి తండ్రి కాదు అని చెప్పనేసి వీళ్ళు చెబుతూ పోతున్నారు. మరి జీవాత్మ యొక్క గమ్యము పరమాత్మను చేరడము అని స్వామివారు చెప్పడం జరిగింది. 3గా ఉన్నటువంటి వాడు 6గా ఉన్నటువంటి ఆత్మలోకి కలిసిపోతే, 3గా ఉన్నటువంటి జీవుడు యోగం అనేది ఆచరించి కర్మను లేకుండా చేసుకొని ఆత్మలోకి కలిసిపోతే, అంటే 6గా ఉన్నటువంటి ఆత్మలోకి కలిసిపోతే అప్పుడు ఈ 3, 6 ఏకమైనప్పుడు 9గా మారిపోతాడు జీవుడు, అంటే పరమాత్మగా మారిపోతాడు అని స్వామివారు చెప్తే, మరి 3, 6 కలిపితే 9 అవుతుంది. కానీ 3, 9 ఎటగలుస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 3, 9, 9తోనే డైరెక్ట్ కలిసల్లా అంటున్నారు. మరి 3, 9కి ఎట్లా కలుస్తుంది మధ్యలో దారి లేకుండా అనేటువంటి విషయము మరి వీళ్ళు అనుభవానికి వచ్చేటువంటి జ్ఞానం చెప్పాలి. కానీ అనుభవానికి రాకోకుండా కేవలం మాటల వరకే పరిమితమయ్యేటువంటి జ్ఞానము ఏం ప్రయోజనం లేదు. అందువల్ల మరొకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రావడం లేదు. మీకు మంచితనంగా చెప్పినా లేదా కొద్దిగా హార్ష్గా చెప్పినా, మేము బాధ కలిగినప్పుడు కోపంగా మిమ్మల్ని అరిచి చెప్పినా, ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తున్నాం. ఇప్పటికైనా గ్రహించుకుంటే మీరు కాస్త కర్మ సంపాదించుకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్త పడండి. మరి అలాగే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అని ప్రభువు చెప్పాడు కదా. మరి మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుతున్నాడు, మీలో నుంచి మీరు కాదు మాట్లాడేవాళ్ళు, అంటే జీవుడు కాదు మాట్లాడేవాడు. మరి ఎవరు మాట్లాడుతున్నారంటే మీ తండ్రి ఆత్మ. మీరేం చెప్తున్నారు? మీ తండ్రి అంటే ఈ ఆత్మ కాదు, ఈయన సోదరుడు, తండ్రి ఆత్మ అంటే పరమాత్మ అని చెప్తున్నారు. మరి పరమాత్మ ఎక్కడైనా మాట్లాడతాడా? పరమాత్మ మాట్లాడతాడు అని మీరు చెప్తే అది దేవుడి శాస్త్రబద్ధతకి విఘాతం కాదా? కొంతనా అర్థమవుతా ఉందా మీకు? సరే, ఇక్కడ ఏముంది వివరణ చూద్దాం. శరీరములో మనిషిగా జీవాత్మనే చెబుతున్నప్పటికీ జీవాత్మ ఏ కార్యమును చేయకోకుండా చేసేదానికి చేతకాక ఊరికే ఉన్నా కూడా శరీరములో జరిగే అన్ని కార్యములను అన్నిటినీ ఆత్మే చేస్తున్నాడంట. ఆత్మే చేస్తున్నా జీవుడు అజ్ఞానం చేత ఆత్మ చేయలేదని అన్ని కార్యములు నేనే చేస్తున్నానని అహము చెప్పిన మాట విని కార్యకర్త నేనే అని భావించుకుంటున్నాడు. ఎవరు? జీవుడు. కానీ ఇక్కడ వాస్తవం ఏముందని చూస్తే, వాస్తవముగా కార్యకర్త ఆత్మ అయినప్పటికీ, కార్యకర్త ఎవరు? ఆత్మ. మీరు కూడా అదే చెప్తున్నారు. కార్యకర్త ఆత్మ వేరు, తండ్రి ఆత్మ వేరు అని మీరు చెప్తున్నారు.
సరే, ఇక్కడే ఉంది, కార్యకర్త ఆత్మ అయినప్పటికీ ఆత్మను లెక్కించకోకుండా ఆత్మంటూ ఒకటి ఉన్నదని మరచిన వాడై తననే అన్ని కార్యములకు కర్తగా అనుకుంటున్నాడు. అటువంటి అజ్ఞాన మనిషికి జ్ఞానము కలుగునట్లు యేసు ప్రభువు తన మాటలలో పై వాక్యమును చెప్పాడు. ఏం చెప్పినాడు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. అంటే కార్యకర్తగా ఉన్నటువంటి ఆత్మే మీ తండ్రి అని ఇంత క్లియర్గా చెప్తున్నాడు కదా. మాట్లాడేవాడు మీ తండ్రి. మరి పరమాత్మ మాట్లాడుతున్నాడా? పోనీ పరమాత్మ మాట్లాడేటువంటి విధానం ఎక్కడైనా ఉందా బ్రహ్మ విద్యాశాస్త్రంలో? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అని అన్నాడు. ఈ వాక్యమును బట్టి చేసే పనియే గాక మాట్లాడే మాట కూడా ఆత్మే మాట్లాడుతున్నదని అర్థమవుతుందా? చేసేటువంటి పనులే కాదు, అంటే కార్యకర్తే కాదు, ఆయన మాట్లాడే మాట కూడా ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రే. అంటే ఎవరు? ఆత్మే తండ్రి అని చెప్తున్నారు. మాటలు కూడా ఆత్మే మాట్లాడుతున్నదని, మేము మాట్లాడుతున్నామని మనుషులు అనుకోవడము పూర్తి అజ్ఞానం అవుతుందని కూడా ప్రభువు చెప్పడం జరిగింది. ఇంకా చూడండి, దశేంద్రియములు చేయు ఏ కార్యము గాని జీవాత్మ చేయలేదని ఇంద్రియ భాగముల చేత ఆత్మ చేయుతున్నదని తెలుస్తా ఉంది. ఈ సత్యమును తెలియడము జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము. ఈ సత్యము ఏమిదా? సత్యము మాట్లాడేవారు మీరు కాదు. అర్థమైందా? మీ తండ్రి ఆత్మే మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. అంటే ఈ దశేంద్రియాలతో, అంటే ఈ 10 ఇంద్రియాలతో పనులు చేసేవాడు, నీ నోటితో మాట్లాడేవాడు కూడా మీ తండ్రే. అంటే ఆత్మే, ఆయనే కార్యకర్తగా ఉండి అన్ని పనులు కూడా చేస్తున్నాడు. ఈ విషయం, అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానంలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము అని చెప్పారు. మరి ఈ విషయం ఈ విధంగా ఉంటే మనకు 9వ నంబర్ పరమాత్మే తండ్రి, పరమాత్మే జ్ఞానం చెప్పాలా మనకు, లేదా పరమాత్మనే మనం తెలుసుకోవాలా, ఇంకోటి అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతానంటే, ఇందాక వారు అడిగినట్టు ఎక్కడి నుంచి ఇది మొదలైంది? పరమాత్మ అని చెప్పని ఎన్నో గ్రంథములలో తండ్రి పరమాత్మ అని చాలా చోట్ల మన గ్రంథంలో, దైవ గ్రంథంలో ఉంది కదా. మరి ఇప్పుడు ఆత్మే తండ్రి అనేటువంటి పద్ధతి కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఉంది. మరి ఈ విధంగా 2 విధాలుగా ఎందుకు ఉంది అని చెప్పని వారు అడిగిన దానికి వివరణ తెలియజేయండి, కాస్త మాకు ఇందులో అర్థం కాని విధానం ఏమైనా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు వినయంతో అడగడం జరిగింది. గురువు చెప్పినటువంటి జ్ఞానమును సత్య సమేతముగా జ్ఞాపకము చేయడమే మా కర్తవ్యముగా మేము భావించుకోవడం జరిగింది. ఇక్కడ మేమేదో కొత్త జ్ఞానం చెప్పడము, ఇంకోటి అనేది ఎక్కడ ఉండదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా గురువు చెప్పిన దాన్ని మనం చెప్పుకోవాల్సిందే. అందులోని సత్యాన్ని మనం ఒకరికొకరు గుర్తు చేసుకోవాల్సిందే. అందువల్ల శ్రద్ధగా మీరు వీడిని తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకరు ఒక సంశయం గురించి అడిగినప్పుడు ఆ సంశయాన్ని తీర్చడం అనేది మా బాధ్యతగా భావించుకున్నాం. కాబట్టి మనకు తెలిసిన వివరాన్ని, అంటే మాకు తెలిసినటువంటి వివరాన్ని మీకు చెప్తాము. అది నమ్మాలా లేదా, అది సత్యమా కాదా అనేది మీరు యోచన చేసి దాన్ని స్వీకరించండి. అర్థమైందా? మనకి గురువు జ్ఞానం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆయన స్టెప్ బై స్టెప్ చెప్తూ రావడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన మనకు జ్ఞానం బోధించడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది. అందులో 3 ఆత్మల వివరం కూడా తెలియజేయడం జరిగింది. జీవాత్మ అనేవాడు మనము అని చెప్పి తెలియజేయడం జరిగింది. అట్లాగే మధ్యలో ఉన్నటువంటి ఆత్మ శరీరానికి చైతన్యముగా ఉండి శరీరాన్ని నడిపిస్తూ ఉంది అని తెలియజేయడము జరిగింది. ఆయన కార్యకర్తగా ఉండి పనులు చేస్తున్నాడు అని చెప్పి చెప్పడము జరిగింది. అదేవిధంగా సృష్టి మొదలైనటువంటి క్రమంను కూడా ఆయన వివరిస్తూ, ముందు ప్రకృతి పుట్టింది, తర్వాత ఆత్మను వాడు పుట్టాడు, ఆ తర్వాత జీవాత్మలుగా ఉన్నటువంటి మనము పుట్టడం జరిగింది అని ఆయన చెబుతూ, అందువల్ల ప్రకృతి తల్లి అయింది అని తల్లి అని చెబుతూ, పరమాత్మ దేవుడిని తండ్రి అని చెబుతూ,
ఆత్మ జీవుడు కంటే ముందు పుట్టాడు కాబట్టి ఆత్మని సోదరుడు అని చెప్పని, అన్న అని చెప్పని జీవునికి కొన్ని గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అప్పట్లో చెప్పడం కూడా జరిగింది. తర్వాత ప్రకృతి తర్వాత పుట్టాడు కాబట్టి ప్రకృతికి తమ్ముడు అవుతాడు, అమ్మకు తమ్ముడు అవుతాడు కాబట్టి ఆత్మ జీవుడికి మేనమామ అవుతాడు అనేటువంటి విషయం కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్తూ ఇదంతా కూడా దేవుడికి వరుసలు ఉన్నాయి అని మేము చెప్పడం లేదు. దేవునికి వరుసలు అనేటివి ఏవి లేవు. మీకు జ్ఞానం అర్థం అవడం కోసం సందర్భానుసారం మేము ఈ విధంగా చెప్పామని కూడా పెద్ద ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఈ క్రమంలోనే 2015వ సంవత్సరం వరకు బాగా కీలకమైనటువంటి పాయింట్ ఇది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2015వ సంవత్సరం వరకు ప్రింట్ అయిన గ్రంథాలు ఏ ఉన్నప్పటికీ కూడా 2015వ సంవత్సరం ముందు ఉన్నటువంటి గ్రంథాలన్నింటిలోనూ తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతి అని ఉంటుంది. అదేవిధంగా ఆత్మను సోదరుడనో లేకపోతే మేనమామనో కూడా చెప్పబడి ఉంటుంది. మరి 2015వ సంవత్సరంలో దేవుడు ఒక్కడా ఇద్దరా అనేటువంటి ప్రసంగం వచ్చిన తర్వాత మొట్టమొదటనే ఇద్దరు దేవుళ్ళు అని చెప్తే ఎవరు రారు ఆయన దగ్గరికి, గురువు దగ్గరికి జ్ఞానం వినేదానికి. దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు అని చెప్తే ఎవరు జ్ఞానం వినేదానికి రారు. అందువల్ల ఒకే దేవుని గురించి చెబుతూ 2015వ సంవత్సరంలో ఏం చేశారు, దేవుడు ఒక్కడా ఇద్దరా అనేటువంటి ప్రశ్న మనకు వేసే ఒక ప్రసంగాన్ని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆయన ఏం చెప్పారు, దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆ ఒక్క దేవుడే ఇద్దరిగా ఉన్నాడు, అంటే ఆత్మగా కూడా ఆయనే ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు దేవుణ్ణి మనము తండ్రి అని ఇంతవరకు చెప్పుకున్నాం. ఎవరిని? పరమాత్మను తండ్రి అని చెప్పుకున్నాం ఇంతవరకు. మరి అదే పరమాత్మ ఇప్పుడు రెండు భాగాలుగా ఉన్నాడు అని తెలుసుకున్నాం, ఆత్మగా కూడా ఉన్నాడు అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు భాగాలలో ఏ భాగం తండ్రి? పరమాత్మ తండ్రి అని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఈ పరమాత్మ రెండు భాగాలుగా ఉన్నాడు అన్నప్పుడు ఏ భాగంని తండ్రిగా లెక్కేసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అక్కడ వివరంగా ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తూ ఎట్లా ఆత్మ కూడా దేవుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆయన అచర ప్రకృతిని సృష్టించి పరమాత్మ దేవుడిగా ఉన్నాడు. ఈ చర ప్రకృతిని అంతటిని, అంటే ఈ శరీరాలను అంతటిని సృష్టించి ఈయన దేవుడిగా ఉన్నాడు మీకు. అందువల్ల 6 రోజులు 6 ఆకాశాలను సృష్టించి 7వ ఆకాశంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. 6 రోజులు శ్రమపడి పనిచేసి ఈ శరీరాలను తయారు చేశాడు, ఈ జీవులను పుట్టించాడు. ఎవరు? ఆత్మ. అందువల్ల ఈయన కూడా దేవుడే అనేటువంటి విషయం చెబుతూ ఆయన ఇంకో దేవుడు, పెద్ద దేవుడు ఎవరు? పరమాత్మ. మొన్నటి వరకు తండ్రి అని ఎవరైతే చెప్పుకున్నామో ఆయన శ్రమ పడలేదు, అనుకుంటే అయిపోయింది. ఆయన సంకల్పించుకుంటానే తయారైపోయింది. అది ఈ ఇద్దరికి ఉండేటువంటి వ్యత్యాసము అని చెప్పని ఆయన తెలియజేస్తూ, అందువల్ల దేవుడు ఇప్పుడు ఇద్దరిగా ఉన్నాడు. మరి మనకు తండ్రి ఎవరు? మొన్నటిదాకా పరమాత్మ అనుకున్నాము. పరమాత్మ 2 భాగాలుగా ఉన్నాడని తెలిసినప్పుడు ఏ భాగాన్ని తండ్రిగా లెక్కేసుకోవాలంటే మీ శరీరంలో ఉండి మిమ్మల్ని నడిపేటువంటి, మీకు కార్యకర్తగా ఉన్నటువంటి ఆత్మే మీకు ఆరాధ్య దైవము. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని సృష్టించాడు, ఆయనే మీకు తండ్రి అని చెప్పని స్వామివారు 2015వ సంవత్సరంలో చెప్పడం జరిగింది మొట్టమొదట. అర్థమైందా? బ్రహ్మంగారు కూడా ఇంతకుముందే చెప్పారు. ఏమని? ఎవరైతే ఆనంద గురువు ఉన్నాడో, అదే ఆదరణకర్త, ఆనంద గురువు, ఆయన వచ్చినప్పుడు మధ్యాత్మ ప్రకాశితం అవుతుంది. అంతవరకు మధ్యాత్మను గురించి, ఆ మధ్యాత్మని దేవుడని చెప్పినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. అర్థమైందా? మరి జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్యాత్మ అంటే ఆత్మ దేవుడు అనేటువంటి విషయం ఎప్పుడు ప్రకటితమైంది? 2015వ సంవత్సరంలో ప్రకటితమైంది. అందువల్ల 2015కు ముందున్నటువంటి ఏ గ్రంథంలో అయినా సరే తండ్రి పరమాత్మనే ఉంటుంది.
అలా చెప్పడం కూడా తప్పు కాదు. ఎందుకంటే పరమాత్మలోని భాగమే ఆత్మ కూడా, జీవాత్మ కూడా అందులో భాగమే, ప్రకృతి కూడా అందులో భాగమే, అన్నీ ఆయనలో భాగమే కాబట్టి ఆయన గౌరవార్థము మనం పరమాత్మని చెప్పినప్పటికీ కూడా అది తప్పు కాదు అక్కడ అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. కానీ విభజన చేసుకొని చూసుకోకపోతే మీకు జ్ఞానం అర్థం కాదు, మీకు సరైనటువంటి దారి దొరకదు. అందువల్ల మీకు తండ్రి ఆత్మ, మరి ఆత్మగా ఉన్న ఆయన తండ్రి అయితే మరి ఇన్ని రోజులు మనం పరమాత్మగా ఉన్నటువంటి ఆయన తండ్రి అని చెప్పుకుని మనం పరమాత్మగా ఉన్న ఆయన ఏమవుతాడు అంటే, ఈ పరమాత్మగా ఉన్న ఆయన మనకు తాత వరుస కిందికి అవుతాడు అని చెబుతూ, ఆ తర్వాత 2015 సంవత్సరం తర్వాత మీకు ఎన్ని గ్రంథాలు వచ్చినాయో అన్ని గ్రంథాల్లో కూడా తల్లి ప్రకృతి తండ్రి ఆత్మ అని చెప్పనుంటుంది. 2015కు ముందు వచ్చిన గ్రంథాల్లో తల్లి ప్రకృతి తండ్రి పరమాత్మ అని ఉంటుంది. సో ఈ వ్యత్యాసం తెలుసుకోకుండా స్వామివారు ముందు రాసినటువంటి గ్రంథాలని ఒక్కసారిగా మీకు చెప్తే అర్థం కాదని స్టెప్ బై స్టెప్ ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటిప్పుడు మీరు 10వ తరగతికి వచ్చి 10వ తరగతి సబ్జెక్ట్ ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ 1వ క్లాస్లో పోయి 1వ క్లాస్లో అండర్లైన్ చేసుకుని పరమాత్మ తండ్రి అన్నాడు, మనం తండ్రి ఆయన్నే పట్టుకుందాము, ఈయనతో మనకు పని లేదు అని అనుకుంటే, ఆయన ఏ అక్కరా లేనివాడు, ఆయన ఏ పని చేసేవాడు కాదు, ఆయనకి ఎవరు సంతానము లేరు, ఆయన ఎవరికి సంతానం కాదు అని ఇటువంటివన్నీ ఆయనకి చెప్పబడినటువంటి పరమాత్మకు చెప్పబడినటువంటి ధర్మం అంతా కూడా అశాస్త్రీయం అవ్వదా మీరు ఈ విధంగా చెప్పుకుంటే? సో అందువల్ల సత్యం ఏమిటిది అని అంటే 2015కు ముందు 2015కు తర్వాత, 2015కు ముందు జ్ఞానం అంతా ఒక విధానంలో ఉంటే 2015 తర్వాత అప్డేట్ అయినటువంటి జ్ఞానం వచ్చింది. 2015 తర్వాత వచ్చిన గ్రంథములన్నింటిలోనూ కూడా, గ్రంథంలే కాదు మీటింగుల్లో కూడా అవ్వ తాత, అమ్మ నాన్న, నేను, ఇట్లా అనేక మీటింగుల్లో కూడా స్వామివారు విభజన చేసి చెప్పడం జరిగింది. విభజన చేసి మీరు తెలుసుకోవాలని తెలియజేయడం జరిగింది. అందువలన వీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు, ఎందుకు ఆ విధంగా గ్రంథాలలో ముందు కొన్ని గ్రంథాల్లో ఆ విధంగా కొన్ని గ్రంథాల్లో ఈ విధంగా అని వారు అడిగినటువంటి ప్రశ్నకి వివరణ తెలియజేస్తూ మనం ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పటి నుంచి దృష్టి పెట్టి ఈ ఎప్పుడు ప్రింట్ అయినటువంటి గ్రంథాలు, ప్రింట్ అవ్వడం అంటే 2వ ముద్రణ 3వ ముద్రణ 4వ ముద్రణ కాదు, మొట్టమొదట ప్రింట్ అయినది ఎప్పుడు స్వామివారు దేవుడు ఒక్కడా ఇద్దరు అనేటువంటి ప్రసంగం ముందు ప్రింట్ అయ్యి ముందు రాసినటువంటి గ్రంథాల, తర్వాత రాసినటువంటి గ్రంథాల పరిశీలన చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాము. దేవుని విషయం దేవునికి తప్ప ఈ భూమి మీద ఏ మనిషికి తెలియదు. దేవుడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఆయన నామరూప క్రియలు లేనివాడు. ఎవరు దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. ఆయన నామరూప క్రియలు లేనివాడు అని చెప్తున్నారు. ఆయనకి నామము, పరమాత్మ అనేది కూడా నామం కాదు, పేరు కాదని ఇంతకుముందే చెప్పడం జరిగింది స్వామివారు. నామరూప క్రియలు లేనివాడు, రూపము లేదు, నామము లేదు, క్రియలంతకు లేవు. అటువంటి వాడు ఎవడికి కనపడడం అనేది జరగదు. ఎవడు ఆయన గురించి చెప్పుటకు అర్హుడు కాడు. ఎవరి గురించి? పరమాత్మను గురించి చెప్పేదానికి ఎవరు అర్హుడు కారు. ఆయన ఎవరి ఊహకు అందనివాడు. దేవుడు ఏ నియమ నిబద్ధత లేనివాడు. ఏ శాస్త్రము ఆయనను శాసించి చెప్పలేదు. ఆయనను గురించి ఇట్లు అట్లు అని చెప్పేదానికి వీలు లేదు. అటువంటి వారిని గురించి శాస్త్రములు చెప్పగలుగుతాయా? ఊహించి చెప్పేదానికి అవుతుందా? దేని వలన చేత కాదు అని చెప్పడమే మంచిది. అయితే ఇంతవరకు అనేక చోట్ల అనేక సందర్భములలో దేవుని గురించి చెప్పాం, అంటే పరమాత్మను గురించి చెప్పినారు. బ్రహ్మ విద్య వలన పరమాత్మ తెలియబడతాడంటే దేవుడు తెలియబడతాడని, ప్రపంచంలో దేవుడే పెద్దయ్యని, దేవుడే సృష్టికర్తయ్యని, దేవుడే అందరికీ తండ్రి అని చెప్పిందిలే, పరమాత్మే అందరికీ తండ్రి అని. ఆ విధంగా దేవుడు అందరికీ తండ్రి అని అనేక విధముల అనేక చోట్ల దేవుని గురించి చెప్పారు. అలా చెప్పడం అంతా సత్యము కాదు. అర్థమైందా? ఎవరు చెప్తున్నారు ఈ విషయము? గురువే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎన్నో చోట్ల పరమాత్మను గురించి తెలియజేస్తూ
ఆయనే ప్రపంచంలో పెద్ద అని, బ్రహ్మ విద్య వల్ల పరమాత్మను తెలుసుకోవాలా అని, తర్వాత పరమాత్మే అందరికీ తండ్రి అని అనేక విధముల అనేక చోట్ల దేవుణ్ణి గురించి చెప్పాము. ఆ విధంగా పరమాత్మని గురించి చెప్పారు. అలా చెప్పడం అంతా సత్యం కాదు. అలా దేవుణ్ణి గురించి చెప్పగలిగితే ఆయన మన ఊహకు కానీ మన జ్ఞానమునకు కానీ అందినవాడవుతాడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మను గురించి మనం ఆ విధంగా చెప్పగలిగితే ఏమవుతుంది? ఆయన మన ఊహకి మన జ్ఞానానికి అందినటువంటి వాడు అవుతాడు. వాస్తవముగా దేవుడు ఏ జ్ఞానమునకు కానీ ఎవరి ఊహకు కానీ అందేవాడు కాడు. అర్థమవుతుంది? ఎవరి గురించి చెప్తున్నారు ఈ విషయాలని? పరమాత్మను గురించే చెప్తున్నారు. ఎవరైతే తండ్రి అని 2015కు ముందు మీకు తండ్రి పరమాత్మ అని చెప్పారో ఆ విషయం గురించే ఇక్కడ చెప్తున్నారు. ఆ దేవుని గురించే చెప్తున్నారు. ఆ పరమాత్మను గురించే చెప్తున్నారు. బాగా వినండి. దేవుడు అంటే ఎవరు? పరమాత్మ ఏ జ్ఞానమునకు కానీ ఎవరి ఊహకు కానీ అందేవాడు కాదు. ఎవరు ఆయనను దేనితోనూ పోల్చి చెప్పలేరు. ఈ నా మాటలు వినిన ఎవరికైనా మతి చెడినంత పని కాగలదు అని అంటున్నారు గురువు. ఇంతవరకు దేవుని జ్ఞానమును ప్రపంచంలో అందరికంటే బాగా చెప్పారు కదా ఈయన గురువు. మరి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని మీకు అనిపించవచ్చు. నేను ఏదో పైత్యంతో అలా మాట్లాడలేదు. ఒక విధముగా అందరికీ అసత్యముగా కనిపించినా నేను సత్యాన్నే చెప్తున్నాను. ఇప్పుడు మేము చెప్తా ఉండేది మీకు అసత్యంగా కనిపించినప్పటికీ మేము చెప్తా ఉండేది సత్యమే. ఏమిటి సత్యము? పరమాత్మ తండ్రి అని, పరమాత్మే బ్రహ్మ విద్య వల్ల తెలియబడతాడని, ప్రపంచంలో పరమాత్మే పెద్ద అని చెప్పినటువంటి విషయాలని అసత్యం అని చెప్తా ఉండేటువంటి మాట సత్యము. అర్థమైందా? ఇంతకు ముందు చెప్పినది సత్యము కాదని నేను చెప్పిన దాన్ని కూడా ఒక రకంగా నిజమే అని చెప్పొచ్చు. రెండు నిజాలు ఎట్లుంటాయి? ఏదో ఒకటి సత్యము, ఇంకొకటి అసత్యంగా ఉంటుంది కదా అని అడిగితే, నా మాటను బాగా వినగలిగి బాగా యోచించగలిగితే మీకు అర్థం కాగలదని చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. బాగా వినండి శ్రద్ధగా. ఎక్కడ ఏమి చెప్పినా అది దేవుని విషయం అనే చెప్పాలి. పరమాత్మ మీదనే చెప్పాలి, దేవుని విషయంగానే. జ్ఞానము వలన తెలియబడువాడు దేవుడని చెప్పాలి. జ్ఞానం వలన దేవుడు తెలియబడడు. వాస్తవంగా దేవుడు తెలియబడ్డు. ఎవరు తెలియబడు? పరమాత్మ తెలియబడ్డు జ్ఞానం వల్ల. అయినా అలాగే చెప్పాలండి. అందరికీ తండ్రి దేవుడు అని చెప్పినా అప్పుడు ఆ మాట వినాలి. వాస్తవంగా దేవునికి సంతతి లేదు. దేవుడు ఎవరి సంతతి కాదు. అర్థమైందా? పరమాత్మ తండ్రి అని చెప్పినప్పటికీ వాస్తవంగా దేవునికి సంతతి లేదు. ఆయన ఎవరి సంతతి కాదు. ఎవరు? పరమాత్మ. ఈ విధంగా దేవునికి సంతతి లేదు, దేవుడు ఎవరి సంతతి కాదు అను దైవ గ్రంథంలోని వాక్యం ప్రకారము దేవుడు అందరికీ తండ్రి అనే మాట అసత్యమే అవుతుంది. అసత్యమని తెలిసిన నేను అందరికీ తండ్రి దేవుడనే చెప్పాను. ఎందుకు చెప్పారు ఆ విధంగా? అలా చెప్పడానికి కారణం ఏమంటే, గతంలో కూడా మేము సందర్భానుసారము ఒక మాటను చెప్పాము. దేవుడు ఏదీ కానివాడు అయినా మనం దేవుణ్ణే చెప్తున్నాము. ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఏది కానివాడైనా మనము ఆయన గురించే దేవుడని చెప్తున్నాము. దేవుడు మనం చెప్పే విషయమునకు సంబంధం లేకపోయినప్పటికీ ఆయన గౌరవార్థము ఆయననే చెప్పాలి అని చెప్పాము. దేని గురించి చెప్తున్నారు మరి పరమాత్మని? మరి అన్ని సంవత్సరాలు తండ్రి పరమాత్మని ఎందుకు చెప్పారు? బ్రహ్మ విద్య ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మని చేయాలని చెప్పి ఎందుకు చెప్పారు అని అంటే, ఆయన గౌరవార్థమే ఆ విధంగా చెప్పాలి అని చెప్తున్నారు. దంపతులకు సంతతి ఇచ్చేవాడు దేవుడు అని చెప్పేది సత్యమైన మాట, అసత్యమైన మాటే. దంపతులకి సంతతి ఇచ్చేది పరమాత్మ అని చెప్పినారనుకో, అది అసత్యమైన మాటే. ఆయన ఏ పనిని చేయని వాడుగా ఉన్నాడు అనుటయే సత్యము. ఆయన ఏ పని చేయకుండా ఉన్నాడు అన్నవే సత్యము. అయినా అసత్యమునే మనం చెప్తున్నాము. దేవుని గౌరవార్థము అన్నిటికీ ఆయనే కారణము, అన్నిటికీ ఆయనే పెద్ద, అన్నిటినీ ఆయనే చేస్తున్నాడు అని అంటున్నాము. ఆయన గౌరవార్థం అలా అనడంలో తప్పు లేదు. దేవుణ్ణి అలాగే గౌరవించి చెప్పాలి. అయితే వాస్తవముగా ఆయనకు ఏమీ సంబంధము లేదని తెలిసి ఉండాలి. వాస్తవంగా నువ్వు లోపల తెలిసి ఉండాలి ఆయనకి ఏ సంబంధము లేదు. అజ్ఞాన ప్రజలకు అంటే బయటికి జ్ఞానం చెప్పేటప్పుడు ఆ విధంగానే చెప్పాలి, దేవుణ్ణి గౌరవిస్తూ అని చెప్తున్నారు. అజ్ఞాన ప్రజలకు దేవుణ్ణి అలా చెబితేనే వారు దేవుణ్ణి గౌరవిస్తారు. అర్థమవుతుందా? గౌరవ భావము కలిగి ఉంటారు.
నేను చెప్పు బోధలో దేవుణ్ణి గొప్పగా చెప్తా ఉంటాను. గురువే చెప్తున్నాడు ఈ విషయాన్ని. అందరినీ ఆడించేవాడు పరమాత్మే అని చెప్తుండను. అలా చెప్పడం నా బాధ్యత. అయితే దేవుడు అలా లేడు అని నాకు తెలిసి పైకి అలా చెప్తున్నాను. ఆయన అలా లేడని తెలిసినప్పటికీ పైకి మాత్రం అలా చెప్తున్నాడు. నా లోపల దేవుని ఎడల ఒక భావం ఉండగా బయట వేరొక భావన చెబుతున్నాను. తప్పనిసరిగా అలాగే చెప్పాలి. వినేవారు పూర్తిగా సంపూర్ణ జ్ఞానులైతే, వినేవారు ఒకవేళ సంపూర్ణ జ్ఞానులైతే అప్పుడు అలా చెప్పనవసరం లేదు. అప్పుడు విభజన చేసి చెప్పొచ్చు. అప్పుడు విభజన సంపూర్ణ జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళకి విభజన చేసి చెప్పాల. అప్పుడు నాలో ఉన్న భావమును ఉన్నట్టు చెప్పచ్చు. ఇప్పుడు దేవుడు తన ప్రాథమిక ధర్మం ప్రకారము ఏ విధంగా ఉన్నాడు? ఆయన ప్రాథమిక ధర్మాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎవరు? పరమాత్మకి. ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక ధర్మం ప్రకారము క్రియారహితునిగా ఉన్నాడు. అంటే ఆయన పనులు చేసేవాడు కాదు. ఎవరు? దేవుడు, పరమాత్మ. మరి ఇందాక మీ తండ్రి మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని చెప్పినది ఏ తండ్రిని గురించి? ఆత్మను గురించి. అర్థమైందా? పరమాత్మను గురించి కాదు. పరమాత్మ ఏ కార్యములు చేసేవాడు కాదు. ఆయన క్రియారహితుడు, గుర్తుపెట్టుకోండి. అందువలన ఆయన ఏమీ చేయువాడు కాదు. ఆయన ఎవరిని రక్షించడు. ఆయనకు దయ లేదు, కరుణ అంతకు లేదు. గ్రంథంలో దయామయుడు అని ఉంది కదా అని మీరు అడగచ్చు. దానికి మా జవాబు ఇలాగలదు. దైవ గ్రంథంలో కూడా ఆ మాట చెప్పి ఉన్నారు. దేవుడు దయాశీలుడు అన్నప్పుడు, ఆయన ఆపద నుండి రక్షిస్తాడు అని అన్నప్పుడు ఆ మాటలు దేవుని ప్రాథమిక హక్కును దెబ్బతీస్తున్నాయంట. ఎవరిని? పరమాత్మ ఆ విషయం చెప్తే ఆయన యొక్క ప్రాథమిక హక్కును దెబ్బతీస్తున్నాయి. గౌరవార్థముగా అలా చెప్పినా పర్వాలేదు, కానీ అదే సత్యమని చెబితే చెప్పినవాడు దైవ ధర్మమునకు వ్యతిరేకేగును. దైవ గ్రంథమునకు విలువనిచ్చువారు అందులోని సత్యమును తెలియవలను కానీ పొరపాటు పడకూడదు. పురుషోత్తమ ప్రాప్తి యోగము 16-17 శ్లోకములలో చెప్పిన ప్రకారము దేవుడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? ఏకస్వరూపుడిగా ఆయన లేడు. దేవుడు ఏకస్వరూపుడు కాదు. ఆయన ఇంకొక ఇద్దరితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే దేవుడు దయామయుడు అన్నమాట ముగ్గురిలో ఎవరికి? దేవునిగా ఉండేవానికి వర్తిస్తుందా? అంటే ఎవరికి? పరమాత్మకు వర్తిస్తుందా? అంటే దేవుని ధర్మముల ప్రకారం అయితే దేవునికి ఆ మాట వర్తించదు అని చెప్పొచ్చు. ఆ ముగ్గురిలో ఇంకా ఇద్దరి గురించి చూస్తే ఒకరు జీవాత్మ కాగా ఇంకొకరు ఆత్మగా ఉన్నాడు. దేవుడు తన ధర్మం ప్రకారము ఏమి చేయడు. అంటే పరమాత్మ ఆయన ధర్మం ప్రకారం ఏమి చేయడు. జీవుడు తన ధర్మం ప్రకారం ఏమీ చేతగానివాడు. జీవుడు ఉండేటి ధర్మం ప్రకారము చేతగానివాడు. దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. ఆయనకు ఉండేటువంటి ధర్మం ప్రకారము ఆయన ఏమీ చేసేవాడు కాదు, చేయడు. దేవుడు చేతనైనా తన ధర్మమును అనుసరించి ఏమీ చేయడు. జీవుడు ఏమీ చేయలేనివాడు. ఈ లెక్క ప్రకారము దేవునిలోని రెండు భాగములు అనగా దేవుడు, జీవుడు అంటే పరమాత్మ, ఇటు జీవాత్మ, ఇరువురు ఏమీ చేయకుండా ఊరికే ఉండేవాళ్ళుగానే ఉన్నారంట. అయితే దేవుడు రక్షించునోని దైవ గ్రంథములో మాట వృధా కాకుండా రక్షించువాడు మరియు శిక్షించువాడుగా ఆత్మ ఒక్కడే గలడు. ఆత్మయే అన్ని పనులు చేస్తూ ఉంది. దేవుని ఎడల చెప్పిన మాటలన్నిటినీ ఆత్మ నెరవేరుస్తూ ఉంది. ఎవరు ఆత్మ? మధ్యలో ఉండే ఆయనే. దేవుడు ఎన్ని భాగాలుగా ఉన్నాడు? 3 భాగాలుగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఇటు జీవాత్మ చేత కాక ఏమి చేయడు. ఆయన ధర్మం ప్రకారం ఆయనకి ఏమి చేత కాదు. అటు దేవుడిగా ఉన్నటువంటి పరమాత్మ పెద్ద ఆయనకి చేతనైనా కూడా ఆయన ధర్మం ప్రకారం ఆయన ఏమీ చేయడు. మరి మధ్యలో చేసేవాడు, అన్ని పనులు చేసేవాడు ఆత్మే. దేవుడు మానవులకు తండ్రి అని చెప్పినా, అంటే పరమాత్మే మనుషులకు తండ్రి అని చెప్పినా ఆ మాటకు దేవుడు తండ్రి కాడు, కానీ దేవునిలో భాగమై ఉన్న ఆత్మ తండ్రిగా ఉన్నాడని చెప్పచ్చు. ఇది ఎప్పుడు రాసినటువంటి గ్రంథము? 2016 సంవత్సరంలో రాసినటువంటి గ్రంథం. అంతకుముందు దేవుడే తండ్రి అని చెప్పారు, పరమాత్మే తండ్రి అని చెప్పారు అన్ని గ్రంథాలలో, మీరు గమనించుకోండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? పరమాత్మ తండ్రి అని అన్నా కూడా అది ఆయన గౌరవార్థం చెప్పేదే, కానీ ఆ మాటకు వాస్తవం చూస్తే ఆయన తండ్రి కాడు, దేవునిలో భాగమై ఉండేటువంటి ఆత్మ తండ్రిగా ఉన్నాడని చెప్పొచ్చును. ప్రపంచంలో ఆత్మ చేయని పని అంటూ ఏది లేదు. ఆత్మ ఎల్లవేళలా పనిచేస్తూ ఉంది. ఆత్మ సర్వ కార్యములను చేస్తున్నదని మాకు తెలిసిన ఇతరులకు జ్ఞానమును చెప్పునప్పుడు ఆత్మ చేయు పనులను దేవుడే చేయుచున్నాడని ఆయన గౌరవార్థము పరమాత్మ మీదే చెప్పుచున్నాము. అర్థమైందా?
ఈ విధముగా చెప్పుచు గ్రంథములలో కూడా, చూడండి బాగా గమనించండి, ఆయన రాసిన ఏదనే కదా మీరు అండర్లైన్ చేసి చెప్తా ఉండేది, అదే విషయమే ఆయన ఇక్కడ చెప్తున్నాడు. గ్రంథములలో కూడా ఆత్మ చేయు పనులను చెప్పకోకుండా వాటినే పరమాత్మ చేయుచున్నాడని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? గురువే చెప్తున్నాడు. అంతకుముందు గ్రంథములలో కూడా ఆయన గౌరవార్థము ఆయన మీద చెప్పినాము, కానీ ఆయన ప్రాథమిక ధర్మం ప్రకారం ఏ పని చేసేవాడు కాడు. ఎవరు? పరమాత్మ. అర్థమైందా? ఈ విధంగా చెప్తా మేము గ్రంథములలో కూడా ఆత్మే చేస్తా ఉందని చెప్పుకోకుండా వాటిని పరమాత్మ చేస్తున్నాడని చెప్పాను అని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్పాలి? అన్నీ ఆత్మే చేయుచున్నదని ఎందుకు చెప్పలేదు ముందు నుంచి? ఎందుకు చెప్పకూడదు అని ఎవరైనా అడిగితే దానికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాము, ఈ విధంగా సమాధానం చెప్పాలంటున్నాడు. ఆత్మ అణిగి ఉండేవాడు, ఎక్కడా బయటికి పొక్కకూడదంట. ఆత్మ బయటికి తెలియకుండా ఉండవలను. బయటికి తెలియవారు జీవుడు దేవుడు ఇద్దరు మాత్రమే. బయటికి తెలిసేవాళ్ళు జీవుడు లేదా దేవుడు. దేవుడు ఏ పనిని చేయడు, అట్లే జీవుడు ఏ కార్యమును చేసేదానికి అనర్హుడు. దేవుడు చేతనైనా చేయడు, జీవుడు చేతగాని వాడై ఉండి ఏ కార్యమును చేయలేడు. అయితే మనకు తెలిసిన జ్ఞానం ప్రకారము దేవుని గౌరవార్థము దేవుడు చేస్తున్నాడని అంటున్నాం. ఏ పనైనా కానీ అన్నీ పరమాత్మ మీదకే దేవుడు చేస్తున్నాడు అని చెప్పని చెప్తున్నాం. అట్లే మనకు తెలియని జ్ఞానం ప్రకారము, తెలిసిన అజ్ఞానం ప్రకారము చేయని జీవుణ్ణి పనులు చేశాడని కూడా అనుకుంటున్నారంట. అంతే కదా, బయట ప్రతి ఒక్కరు జీవుని నేనే చేశానని అనుకుంటున్నాడు. జీవుడు దేవుడు ఇద్దరూ ఏమీ చేయరు, అయితే వారిరువురు కార్యములను చేసినట్లే చెప్పుకుంటున్నారు. బయటికి ఏమనుకుంటున్నావు? అన్ని దేవుడు చేశాడు అంటున్నావు, లేకపోతే జీవుడు నేనే చేశాను అనుకుంటున్నాడు. అసలు సూత్రధారి అన్ని కార్యములు చేసేవాడు ఆత్మ ఉండగా ఆత్మరు ఎవరు అనుకోను కూడా అనుకోరు. ఆయన ఉన్నా లేనట్లే ఎవరికి తెలియని వాడిగా ఉన్నాడంట ఆయన ఇంతవరకు. అందువలన ఆత్మ శరీరంలో అణిగి ఉండి ఎవరికి తెలియకుండా తన కార్యములను తను చేస్తూ ఉంది. దేవుడు చేయుచున్నాడు అని ఎక్కడైతే చెప్పామో, బాగా పరిశీలన చేసుకోండి, ఎక్కడైతే పరమాత్మ గురించి చెబుతూ పరమాత్మే చేస్తున్నాడని ఎక్కడైతే చెప్పామో అక్కడ ఎవరికి తెలియకుండా చేయవాడు ఆత్మనే. ఎందుకంటే పరమాత్మ ఆయన ధర్మం ప్రకారం చేసేవాడు కాదు కదా. ఎక్కడైనా ఆ విధంగా చెప్పినప్పటికీ అది ఆయన గౌరవార్థం చెప్పినదని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఆ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఆత్మయే. అయితే ఆత్మ చేయు పనులన్నింటినీ జీవుడు ఏం చేస్తున్నాడు? నేనే చేస్తున్నానని అజ్ఞానంతో అనుకుంటున్నాడు. అట్లే ఆత్మ చేయు కార్యములన్నింటినీ జ్ఞానము చేత జ్ఞానులందరూ ఏం చెప్తున్నారు? దేవుడే చేస్తున్నాడని పరమాత్మ మీద చెప్తున్నారు, ఆయన గౌరవార్థం. ఆత్మ చేయు పనులను దేవుడు చేశాడు అని చెప్పడము దేవుణ్ణి గౌరవించు నిమిత్తమే అని చెప్పాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నారు? మరి ఇన్ని రోజులు ఆత్మే తండ్రి అయితే మరి పరమాత్మను ఎందుకు చెప్పారు? పరమాత్మ మీద ఎందుకు చెప్పారు? మరి బ్రహ్మ విద్యాశాస్త్రం తెలుసుకోవడం వల్ల పరమాత్మ తెలియబడతాడని పరమాత్మ మీద ఎందుకు చెప్పారు అని అంటే, అది దేవుణ్ణి గౌరవించే నిమిత్తమే ఆ విధంగా చెప్పాము. అలా చెప్పడం జ్ఞానమే అవుతుంది, అజ్ఞానమేం కాదు. ఇంట్లో దానికి ఉదాహరణ చెప్తూ పెద్ద ఏం చెప్తున్నారు? ఇంట్లో కొడుకు పెత్తనం చేస్తున్నా పెత్తనం అంతా మా తండ్రిదే అని చెప్పడం మంచిదే కదా. అట్లే ఆత్మ కార్యములను చేస్తున్నప్పటికీ పరమాత్మే అని చెప్పడము దేవుణ్ణి గౌరవించినట్లే కదా. చేసేవాడు ఆత్మ అయినప్పటికీ మనం పరమాత్మ మీద చెప్పడము ఆయన్ని గౌరవించినట్లే కదా. విశ్వములో ఉన్న విద్యలలో ఒక విద్యే అన్నిటికంటే పెద్దది. ఏమిటిదా విద్య? బ్రహ్మ విద్య. అదే దేవుణ్ణి తెలిసేటువంటి బ్రహ్మ విద్య అని 2015 సంవత్సరం వరకు అనేక గ్రంథాల్లో చెప్పబడి ఉంది. ఆ విధంగా మేము చెప్పి ఉన్నా ఇప్పుడు మాత్రము దేవుణ్ణి తెలియ విద్యే లేదని చెప్తున్నాం, పరమాత్మను తెలిసే విద్యే లేదని చెప్తున్నాము. ఒకవేళ మేము పొరపాటుగా దేవుణ్ణి తెలియ విద్య ఉందని అనుకుంటే దేవుడు ఒక విద్యకు దొరుకువాడుగా లేక దేవుడు ఒక విద్యకు తెలియబడువాడుగా చెప్పినట్లయితుంది. దేవుడు వాస్తవంగా ఏ విద్యకు తెలియబడువాడు కాడు. ఎవరైతే అసలైన దేవుడు ఉన్నాడో, పరమాత్మ ఉన్నాడో, ఆయన ఏ విద్యకు తెలియబడేవాడు కాడు. దేవుడు విద్యకు పరిమితి అయిన వాడు కాదు. ఇప్పుడు దేవుడు బ్రహ్మ విద్య కూడా తెలియబడడు అని చెప్పడము కాస్త మీకు విచిత్రంగా అనిపించుంటుంది. అంతెందుకు, ఇంతకుముందు దేవుని గురించి చెప్తే నేనే చెప్పిన బోధలన్నింటికంటే విభిన్నంగా చెప్పడము
మాకేమైనా మతి చెల్లించిందేమో అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పేదే వాస్తవము. ఇంతకు ముందు చెప్పినది పరమాత్మను గురించి, ఇప్పుడు చెప్పున్నది ఆత్మను గురించి. ఇంతకు ముందు చెప్పినది దేవుని గౌరవార్థమేనని, వాస్తవము కాదు. ఇంతకుముందు చెప్పింది దేవుని గౌరవార్థమే కానీ వాస్తవం కాదు. అర్థమవుతుందా? జ్ఞానులైన సంపూర్ణ జ్ఞానులు కాని వారికి, ఒకవేళ మీరు జ్ఞానులు అయినప్పటికీ సంపూర్ణ జ్ఞానులు కాని వారికి ఇప్పుడు కూడా నేను దేవుడు బ్రహ్మ విద్యకు తెలియబడుననే చెప్తాం. ఎవరు చెప్తున్నారు? గురువే చెప్తున్నాడు. అంతో ఇంతో మీరు జ్ఞానులు అయినప్పటికీ మీకు సంపూర్ణ జ్ఞానం తెలియబడలేదనుకో, అప్పటి వరకు నేనేం చెప్తానని చెప్తున్నాడు ఆయన. బ్రహ్మ విద్యకు దేవుడు తెలియబడతాడు, పరమాత్మ తెలియబడతానని నేను చెప్తానని చెప్తున్నాడు. అయినా సత్యం నా లోపల ఎరుకలో ఉన్న సందర్భమును బట్టి వారికి అలాగే చెప్పాల. కావున అట్లు చెప్పవలసి వచ్చింది. సంపూర్ణ జ్ఞానులైన వారికి అంతా సత్యమునే చెప్పనగును. అందువలన అప్పుడు అణిగి ఉన్న ఆత్మను బయలుపరచుచు దేవుడు ప్రత్యేకమైన వాడు, ఆత్మే అన్ని చేయుచుండగా దేవుడు ఏమీ చేయక సాక్షిగా ఉన్నాడని చెప్పుచున్నాను. అర్థమైందా? అది ఎప్పుడు సంపూర్ణ జ్ఞానులుగా వీళ్ళు అంత ఇంత జ్ఞానంలో ముందుకు పోయిన తర్వాత అప్పుడు చెప్తానని చెప్తున్నాడు. అంతవరకు లేదు. పరమాత్మే తండ్రి, పరమాత్మే మీకు బ్రహ్మ విద్య వల్ల తెలియబడతాడు, ఇంకోటి అన్ని పరమాత్మ మీదనే, ఆయన గౌరవార్థమే చెప్తూ పోవాలి అప్పటి వరకు కూడా. అదే విషయాన్నే గురువు చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మ విద్య అంటే ఏమని అర్థము? పెద్ద విద్య అని అర్థము. మరి ఆ పెద్ద విద్య వాళ్ళు ఎవరు తెలియబడతారు? పరమాత్మ తెలియబడతాడా? ఆహా, మీ జ్ఞానం తెలియనంత వరకు పరమాత్మ తెలియబడతాడు. కానీ మీరు సంపూర్ణ జ్ఞానం అర్థమైతే ఏమవుతుంది? తెలియబడేవాడు పరమాత్మ కాదు. ఇక్కడ గమనించండి, బ్రహ్మ అంటే పెద్ద అని చెప్పబడుతున్నది. ప్రపంచంలో పెద్ద ఎవరు అని అడిగితే తెలియని వాడికి పరమాత్మే పెద్ద అని చెప్పాలి. ఒకవేళ తెలిసిన వానికైతే పరమాత్మ పెద్ద అని చెప్పను. తెలియని వానికి పరమాత్మ పెద్ద అని చెప్తాము, తెలిసిన వానికి పరమాత్మ పెద్ద అని మేము చెప్పము. అలా చెప్పడం తప్పవుతుంది. ఎందుకనగా దేవుణ్ణి పరిమితి చేసి మాట్లాడినట్టు అవుతుంది. అర్థమవుతుందా? మీరు చెప్తున్నారు కదా కొంతమంది, దేవుడు 7వ నాడీ కేంద్రంలో ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా చెప్పకూడదు, తప్పు అవుతుంది. అది ఆయనకి ఒక పరిమితిని ఏర్పాటు చేసినట్టు అవుతుంది, పరిమితి ఏర్పాటు చేసి మాట్లాడినట్టు అవుతుంది. దేవుడు ఒక కొలతకు దొరికిన వాణిగా చెప్పినట్లయితుంది. నిజము చెబితే దేవుడు ఏ కొలతకు దొరికేవాడు కాదు. అందువలన సంపూర్ణ జ్ఞానుల వద్ద అన్నిటికంటే పెద్ద పరమాత్మ అని చెప్పక ఆత్మనే సమాధానం చెప్తాం. అన్నిటికంటే పెద్ద ఎవరు? ఆత్మనే చెప్పాలంటే, పరమాత్మని చెప్పకూడదు. అది చెప్తే తప్పవుతుంది. దేవుని తర్వాత ఉండున్నది ఆత్మ అయినందున అన్నింటికంటే పెద్ద ఆత్మని చెప్పడంలో తప్పులేదు. పైగా ఉన్న వాస్తవము కూడా అదే. అర్థమైందా? దేవుని గురించి కొంత తెలిసిన వానికి దేవుని గురించే చెప్పాలి. దేవుని గురించి ఎక్కువ తెలిసిన వానికి దేవుని గురించి చెప్పుకోకుండా దేవుని తర్వాత ఉన్న ఆత్మను గురించి చెప్పాలి. దేవుని గురించి కొంత తెలిసిన వానికేమో పరమాత్మని గురించే చెప్పాలి. దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్నటువంటి వానికి అప్పుడు విభజన చేసి ఆత్మను గురించి చెప్పాలి. అర్థమవుతుందా? ఇంకా చూడండి, ఆధ్యాత్మికము అనగా ఆత్మను అధ్యయనం చేయడం అని అర్థము. ఆత్మను అధ్యయనం చేయవచ్చును కానీ పరమాత్మను అధ్యయనం చేసేదానికి వీలు లేదు. ఇవన్నీ మేము సొంతంగా చెప్తుండే మాటలు కాదు, గ్రంథంలో ఉండేటివే కదా. పరిశీలన చేసుకోండి. దేవుడు ఏ ఊహకు అందని వాడు, పరమాత్మ ఏ ఊహకు కూడా అందని వాడు అయినందున ఏ పరిశోధకుడు కానీ ఏ పరిశోధన కానీ పరమాత్మను గురించి తెలుపలేవు. మరి అసలైన దేవుని గురించి అంటే పెద్ద దేవుని గురించి, పరమాత్మని గురించి ఎవరు తెలియలేరా అని కొందరు ప్రశ్నించవచ్చు. ప్రపంచంలో ఇంతవరకు బతికి ఉన్నవాడు ఎవడైనా కానీ దేవుణ్ణి తెలిసినవాడు, దేవుణ్ణి చూసినవాడు లేడనే చెప్పాలి. అర్థమైందా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంతవరకు బతికి ఉన్నవాడు ఎవడైనా సరే పరమాత్మను తెలిసినవాడు కానీ చూసినవాడు కానీ లేడనే చెప్పాలి. మరి పరమాత్మను ఎప్పుడు తెలుసుకోగలుగుతారు, ఎప్పుడు చూడగలుగుతారు అంటే, ఎప్పుడు ఆయన గురించి తెలుస్తుంది అని అంటే, ఒకవేళ వాడు సంపూర్ణ జ్ఞాని అయినా కానీ, కర్మలు దహించుకుని యోగి అయినా కానీ, చనిపోయిన తర్వాత అది కూడా మోక్షం పొందిన తర్వాత, కర్మల నుండి ముక్తి పొందిన తర్వాత
పరమాత్మలోనికి ఐక్యమైన తర్వాత అప్పుడు దేవుని తెలియగలుగుతాడు, అంటే పరమాత్మను తెలియగలుగుతాడు. శరీరముతో బతికి ఉన్నప్పుడు ఎవడు గాని కర్మల శేషము నుండి పూర్తి చావు రాకముందు గాని ఎవడు దేవుణ్ణి తెలియటకు వీలు లేదు. అర్థమవుతుందా? మరి ఈ విధంగా 2015వ సంవత్సరానికి ముందు వరకు కూడా ఆయన జ్ఞానం ఒక విధంగా చెబుతూ వచ్చి అర్థమయ్యేదానికోసం, మనల్ని సంపూర్ణ జ్ఞానులుగా తీర్చిదిద్దేదానికోసం ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా దేవుని గౌరవార్థము ప్రతిదీ దేవుని మీదనే చెప్తూ వచ్చారు. ఆత్మను గురించి అప్పుడు తెలియజేసినప్పటికీ, ఆత్మ అనేది ఒకటి ఉంది, శరీరంలో చైతన్య శక్తిగా ఉంది, అన్నీ తెలియజేసినప్పటికీ ఆత్మని దేవుడని అప్పటి వరకు చెప్పలేదు, ఆత్మని తండ్రిని కూడా అప్పటి వరకు చెప్పలేదు. అందువల్ల అంతకుముందు అంతా కూడా ఆత్మను ఏ విధంగా చెప్పారు అని అంటే, అది కూడా మీరు ఆత్మను గురించి తెలియజేసే నిమిత్తము వరుసలో కలిపి చెప్పడం జరిగిందని చెబుతూ, జీవుడి కంటే ముందు పుట్టాడు కాబట్టి ఆత్మను అన్న అని చెప్పడం జరిగింది. ప్రకృతి తర్వాత పుట్టాడు కాబట్టి ప్రకృతికి తమ్ముడు అవుతాడు, ఆ విధంగా లెక్కేసుకుంటేనేమో మనకు మేనమామ అవుతాడు అని చెప్పడం జరిగింది. అది మనం జ్ఞానం అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి వరుసలే కానీ దేవునికి వరుసలు అనేటివి ఉండవు అని కూడా స్వామివారు తెలియజేయడం జరిగింది. మరి ఎందుకు ఆయన తండ్రి ఏం చెప్పారు, ఎప్పుడు ఆయన తండ్రి ఏం చెప్పారు అని అంటే, 2015వ సంవత్సరం తర్వాత దేవుడు ఒక్కడు కాడు, ఇద్దరిగా ఉన్నారు. ఆ పరమాత్మని ఇంతవరకు మనం తండ్రి అని చెప్పుకున్నాము, అదే పరమాత్మే 2 భాగాలుగా అంటే ఇద్దరుగా ఉన్నాడు. ఆ ఇద్దరుగా ఉండేటువంటి రెండో వాడిని మనం తండ్రి అనుకోవాలి, మొదటి వాడిని కాదు అని చెప్పని వివరం తెలియజేస్తూ, ఆ విధంగా ఎందుకు చెప్పామో అలా చెప్పడం వల్ల అది తప్ప ఒప్ప, అది ఆయన గౌరవార్థం చెప్పినదే కానీ అది సత్యం కాదు. ఎందుకంటే అప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు కాబట్టి అప్పుడు అట్లే చెప్పాలి, అంటే సంపూర్ణంగా జ్ఞానం అర్థం కాని వాళ్ళకి ఆ విధంగానే చెప్పాలి, అందుకోసమే ఆ విధంగా చెప్పాము. కానీ పూర్తిగా జ్ఞానం అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన మనకు తండ్రి కాడు. ఎవరు తండ్రి గారు? పరమాత్మ మనకు తండ్రి కాడు, ఆత్మే మనకు తండ్రి అవుతాడు. ఆయనను ఆ విధంగా చెప్పడానికి అది తప్పు అవుతుంది. ఆయన గౌరవార్థం మనం ఒకటి చెప్పుకున్నా పర్లేదు, కానీ వాస్తవం అది కాదు అని చెప్పని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అందువల్ల మీరు పొరపాటు పడుకోకుండా, ఎవరో కావాలనో వాళ్ళు మరి తెలియకనో అర్థం కాకనో తప్పుగా బోధిస్తే దాన్ని మీరు కూడా తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా పోకుండా శ్రద్ధతో యోచన చేయండి. లోపలికి శ్రద్ధతో యోచన చేస్తే అందిస్తాడు. ఎవరు? గురువు. ఎక్కడున్నాడు గురువు? గురువు ఇప్పుడు లేడు కదా. లేడు కదా అంటే వీళ్ళు ఏం చెప్తారు కొంతమంది, ఫలానా వ్యక్తిలో ఉన్నాడు, ఫలానా ఈ మా శ్రీనివాస్ అనే వ్యక్తిలో ఉన్నాడు గురువు అని ఒకడు, మా జలంధర్లో ఉన్నాడు అని ఒకరు, ఇట్లా రకరకాలుగా అనుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా మరి ఎవరు గురువు, ఎక్కడ ఉన్నాడు ఆయన అని గమనించుకుంటే, ఇంకా వీరు ఏ విధంగా చెప్తున్నారనంటే, ఈ జ్ఞానాన్ని తప్పు అర్థాలను ఆపాదిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అంటే బ్రహ్మం గారికి గురువుకి మధ్య 10 జన్మల కిందట ఒప్పందం జరిగింది అని అక్కడ వ్రాసి ఉంటే, వీళ్ళేం చెప్పుకుంటారు, దాన్ని ఆ రాసిన దాన్ని రాసినట్టుగా చెప్పుకోకుండా దాని అర్థాన్ని మారుస్తూ 10 జన్మల ఒప్పందం జరిగింది అని చెప్తారు. 10 జన్మల ఒప్పందం అనేదానికి 10 జన్మల కిందట ఒప్పందం అనేదానికి ఎంత తేడా వస్తుంది, ఎంత భావం మారిపోతుంది. అట్లాగానే ప్రబోధ తరంగాలు గ్రంథంలోని ఒక వాక్యాన్ని తీసుకుని, గురువు కొంతకాలం భౌతికంగా కొంతకాలం అభౌతికంగా బోధిస్తాడు అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నది ఏంటి? ఇందాక ఆ పదాన్ని ఎట్లా మార్చి చెప్పారు? 10 జన్మల కిందట ఒప్పందం జరిగింది అని అంటే 10 జన్మల ఒప్పందం జరిగింది అని వీళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు? ఇదే విషయాన్ని కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏముంది ఇక్కడ? నిజ గురువు ఎవరంటే భగవంతుడే నిజ గురువు కాబట్టి ఆయన కొంతకాలం భౌతికముగా కొంతకాలం అభౌతికంగా ఉంటాడు, అంటే భౌతికంగాను అభౌతికంగాను 2 విధాలుగా ఉంటాడు అని ఇక్కడ చెప్పబడి ఉంటే, అభౌతికంగా బోధిస్తాడు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎక్కడ రాసి ఉందా ఇక్కడ? నాకు అర్థం కాదు. ప్రబోధ తరంగాలు 277 వాక్యము గ్రంథం తీసి చూసుకోండి. భౌతికంగా కొంతకాలము అభౌతికంగా కొంతకాలం బోధిస్తాడు. మరి ఇది మీరు చెప్పే తప్పుడు మాట కదా, అందుకే మిమ్మల్ని తప్పుడు వాళ్ళకి ఏమనాలి?
మమ్మల్ని తప్పున్నా కొడుకులు అన్నారు, మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకొక ఆయన చెప్తున్నాడు, నారాయణమూర్తి అని ఆయన, అస్తమానం మా శ్రీనివాసునే విమర్శిస్తారు, మీ తమ్ములను విమర్శించవచ్చు కదా అంటే, నువ్వు ఉచిత సలహాలు ఇవ్వలేదని నువ్వు ఎవడు చెప్తే మనం విమర్శించుకుంటూ కూర్చుంటామయ్యా. అజ్ఞానం అనేది ఎక్కడ కనిపిస్తే ఇది సత్యము ఇది అసత్యము అని ఎక్కడ తెలియబడితే ఆ సత్యం ఇది అని తెలియజెప్తాం. కానీ అంటే మీ మనోభావాలకు తగ్గట్టు మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళు విమర్శించుకుంటూ కూర్చుంటారా? మీకు నచ్చిన వాళ్ళని విమర్శిస్తే మీకు బాధ అవుతుందా? మీ జ్ఞానం ప్రకారం మీ భావాలు మార్చుకున్న దానికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అర్థమైందా? మరి ఇక్కడ ఏం చెప్పబడింది? భగవంతుడే నిజ గురువుగా ఉన్న ఆయన కొంతకాలం భౌతికంగానూ ఉంటాడు, కొంతకాలం అభౌతికంగానూ ఉంటాడు. ఈ విధంగా 2 విధాలుగా ఉంటాడు, భౌతికంగా అభౌతికంగా అని చెప్పబడి ఉంది. అంతేగాని అభౌతికంగా బోధిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. ఇది వీళ్ళు క్రియేట్ చేసినటువంటిది. ఇటువంటివన్నీ దేవుని జ్ఞానవాక్యాలకి తప్పుడు అర్థాలను జోడించి మాట్లాడి తప్పు అర్థాలని ఆపాదించి అందరికీ చెప్తే ఏమవుతుంది? ధర్మ వ్యతిరేకమైన బోధ అవుతుంది. దానివల్ల ఎంతో పెద్ద పెద్ద కర్మలు ఉన్నాయని మనం గత మీటింగ్లోనే చెప్పుకోవడం జరిగింది. అందువల్ల చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. మరి దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుణ్ణి తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటే మరి దేవుడు తెలియబడిపోతాడు, దేవుని గురించి అర్థమైపోతుంది అని చెప్పారు కదా. మరి మేము ఎక్కువ శ్రద్ధను పెట్టుకున్నాము, ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నాము, అయితే మేము ఎంతకాలంలో దేవుని గురించి తెలుసుకోగలుగుతాము? అంటే ఎంత సమయంలో తెలుసుకోగలుగుతాము? దేవుని శక్తిని ఎంతకాలంలో మనం పొందగలుగుతాము అని అడిగితే దానికి ఆయన వివరణ ఏం చెప్తున్నారంటే, దేవుని విషయములో తొందరపడితే ప్రయోజనం లేదు. అర్థమైందా? ఇంతవరకు మేము అనుకుంటున్నాం, మేము కానీ మీరు కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, మనము స్వామివారి కాలమైన వెంటనే ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇన్ని వర్గాలుగా మారిపోయినాయి, అంత జ్ఞానం చెప్పిపోతే ఇట్లా తయారైపోయింది ఏంటి అని బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని విషయంలో తొందరపడితే ప్రయోజనం లేదు. సృష్ట్యాదిలో దేవుడు మనుషులకు జ్ఞానం అందించినప్పుడు అది ఒక్కమారుగా మనుషులకు అర్థం కాలేదంట. కృతయుగంలో దేవుడు ఇచ్చిన జ్ఞానమును అర్థం చేసుకునే దానికి దాదాపు 8,000 సంవత్సరములు పట్టింది. ఎంత టైం పట్టింది? 8,000 సంవత్సరములు పట్టిందంట. సృష్ట్యాదిలో జ్ఞానం చెప్పినప్పుడు ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనుషులు అర్థం చేసుకునే దానికోసం. అర్థమైందా? 8,000 సంవత్సరములకు ప్రజలందరూ సంపూర్ణ జ్ఞానులుగా మారిపోయారు. ఎప్పుడు మారారు సంపూర్ణ జ్ఞానులుగా? 8,000 సంవత్సరములకు. ఆ విధంగా దేవుని జ్ఞానమును పొందిన మనుషులు ఆ విధంగా 8,000 సంవత్సరాలకి సంపూర్ణ దేవుని జ్ఞానాన్ని పొందినటువంటి మనుషులు తిరిగి అధర్మాన్ని పొందేదానికి 38,80,000 సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? దేవుడు చెప్పినటువంటి జ్ఞానము సంపూర్ణంగా అర్థమయ్యేదానికి 8,000 సంవత్సరములు పడితే ఆ అర్థమైనటువంటి జ్ఞానము మళ్ళీ అధర్మాలుగా మారిపోవడానికి ఎంతకాలం పట్టింది? 38,80,000 సంవత్సరాలు పట్టింది. 38,80,000 సంవత్సరాలకు జ్ఞానులందరూ మళ్ళా అజ్ఞానులుగా మారిపోయి అధర్మాన్ని పొందిన వారు అయినారంట. మనుషులకు ధర్మములు తెలియకుండా పోయినందుకు అప్పుడు మళ్ళీ ఏం చేసినాడు? దేవుడు భగవంతుడిగా అంటే కృష్ణునిగా వచ్చి 2వ మారు ధర్మాలను తెలిపిపోయాడు. దేవుడు కృష్ణుడిగా మళ్ళీ వచ్చి అంటే 38,80,000 సంవత్సరాల తర్వాత అవి పూర్తిగా అధర్మాలుగా మారిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా కృష్ణుడిగా వచ్చి రెండోసారి ఆయన ధర్మాలు తెలిపిపోయాడు. అలా తెలిపిన ధర్మములు జ్ఞానరూపముగా అర్థమగుటకు అంటే మరి ఆ విధంగా కృష్ణుడిగా వచ్చి తెలిపిపోయాడు ధర్మాలు. కానీ మళ్ళీ అది మనకు సంపూర్ణంగా ఆ ధర్మాలన్నీ మనకు అర్థమయ్యేదానికి మొదటి మాదిరి దాదాపు 8,000 సంవత్సరములు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే మేము ఆల్రెడీ సంపూర్ణ జ్ఞానం అయిపోయాము, నాకు మొత్తం జ్ఞానం అంతా తెలిసిపోయింది అని భావించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బాగా వినండి. ఆయన చెప్పినటువంటి జ్ఞానం సంపూర్ణంగా అర్థం కావాలంటే పూర్తిగా 8,000 సంవత్సరముల కాలం పడుతుంది. అర్థమైందా? ఏది ఏమైనా ఒక్కమారుగా ఎవరికి దేవుని జ్ఞానము అర్థము కాదు. మరి గురువు వచ్చి చెప్పిపోయినాడు, వాస్తవమే. అయినప్పటికీ ఒక్కమారుగా దేవుని జ్ఞానం ఎవరికి అర్థం కాదు.
దేవుడు తన జ్ఞానమును గ్రంథరూపముగా ఇస్తే అది అన్ని విధముల ధర్మయుక్తముగా తెలియుటకు, అనగా దానిలోని ధర్మములను మనిషి సంపూర్ణంగా గ్రహించుకునేదానికి కొన్ని వేల సంవత్సరములు పట్టునని చరిత్రను బట్టి తెలిసిపోతా ఉంది. ఇప్పుడు ఆయన గ్రంథరూపంగా ఇచ్చినప్పటికీ కూడా అందులో ఉన్న ధర్మాలను సంపూర్ణంగా తెలుసుకునేదానికి మనిషి కొన్ని వేల సంవత్సరములు పడుతుందని తెలుస్తూ ఉంది అని చెప్తున్నారు. మరి దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునేదానికి అంతకాలం పడుతుందా? అది నిజమేనా అని అడిగితే దానికి ఆయన ఏం చెప్తున్నారు ఆన్సర్ అని చూస్తే, గుంతలో పడినవాడు కానీ బావిలో పడినవాడు కానీ అందులో నుంచి బయటపడేదానికి కొంతకాలమే పడుతుందంట. గుంతలో కానీ లేదా బావిలో పడినటువంటి వాడు కొంతకాలమే పడుతున్నాడు బయటపడడానికి. నడి చెరువులో పడినాడు అనుకో, దానిని ఇది బయటకు వచ్చేదానికి బావి నుండి వచ్చిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే సముద్రంలో పడినవాడు బయటపడాలంటే నెలలు సంవత్సరములు పట్టును. ఈ విధముగా చెబితే దేవుని జ్ఞానము సముద్రము లాంటిది. అర్థమైందా? ఇదే కొద్దీ సముద్రం ఉన్నట్టు తెలుసుకునే కొద్దీ జ్ఞానం ఉంటుంది. మాకు అయిపోయిందంతా మేము తెలియజేసుకున్నాం, తప్పు. మీరు ఇంకా శ్రద్ధ పెట్టుకోండి, తెలియజేయి తండ్రి లోపలికి వేడుకోండి. అర్థమైందా? మాకు తెలుసు అనే భావాన్ని మీరు కొట్టేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అది సముద్రం లాంటిది. ఇదే కొద్దీ సముద్రం ఉన్నట్టు తెలుసుకునే కొద్దీ జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానము ప్రపంచ జ్ఞానం లాంటిది కాదు. ప్రపంచ జ్ఞానం అంతా ప్రత్యక్షంగా కనపడతా ఉంటుంది నీకు. ఆ ఎంత పెద్ద జ్ఞానమునైనా తొందరగా తెలుసుకోవచ్చు. అయితే దేవుని జ్ఞానము స్థూలముగా ఉండకుండా చాలా భాగము సూక్ష్మంగా ఉంటుంది. అందువలన దేవుని జ్ఞానము తొందరగా ఎవరికి అర్థము కాదు. అందువలన పూర్వము కొన్ని వేల సంవత్సరములు పట్టింది. అదే పద్ధతి ప్రకారము దేవుడు ఎప్పుడు తెలియజేసినా అది మనుషులకు పూర్తిగా అర్థమగుటకు పూర్వము వలె అంతేకాలము పట్టుతుందని చెబుతున్నాము. అర్థమైందా? కానీ ఎంతోమంది వారికి తెలిసినటువంటి విధానం ప్రకారము గ్రంథములో దేవుడు చెప్పినది మేము పూర్తిగా తెలుసుకున్నామనే భావనలోనే ఉన్నారంట. అది కూడా చెప్తున్నారు ఆయన. గ్రంథంలో దేవుడు చెప్పిన దాన్ని మేము పూర్తిగా తెలుసుకున్నాము అనే భావంలో ఉన్నారు. ఎవరి నమ్మకం వారికి ఉండొచ్చు. దాని ప్రకారము మేము సంపూర్ణ జ్ఞానులమని వారు ప్రకటించుకోవచ్చు. అందులో ఎవరి అభ్యంతరము లేదు. అయితే గతంలో జరిగినట్లు విధానమును బట్టి దేవుని జ్ఞానము సులభముగా తెలియనది కాదు అని తెలిసిపోతా ఉంది. అర్థమైందా? మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న పెద్ద జ్ఞానులు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత తెలుసుకుని కొద్దిగా తెలిసిన వారు కానీ ఎక్కువ తెలిసిన వారు కానీ వారంతకు వారు, అంటే ఎవరెంతకు వాళ్ళు మేము సంపూర్ణ జ్ఞానులు అని ప్రకటించుకుంటున్నారంట. మాకు బాగా తెలుసునని ఒకరికొరు వాదించుకుంటున్నారు. అదే జరుగుతూ ఉంది ప్రస్తుతం మనలో కూడా. అటువంటి స్థితిలో ఉన్నవారు ఇంకా కొంతకాలానికైనా నిజమైన జ్ఞానమును తెలియగలుగుతారా? పూర్వము మాదిరి దేవుని జ్ఞానం అందరిలో ప్రాకి అందరూ జ్ఞానులు కాగలుగుతారా అని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నాడు గురువు? గత చరిత్రను అనుసరించి ఇప్పుడు కూడా జ్ఞాన విషయంలో అలాగే జరుగుతుందని తెలుస్తున్నాము. మా అంచనా ప్రకారము హిందూ మతములోని వారు దాదాపు 3000 సంవత్సరములకు సంపూర్ణ జ్ఞానులుగా, అంటే పూర్తి హిందువులుగా మారగలరని చెప్తున్నాము. ఆల్రెడీ 5000 సంవత్సరములు అయింది భగవద్గీత వచ్చి, కాబట్టి ఇంకా 3000 సంవత్సరాలకు కానీ మనకు సంపూర్ణంగా అర్థం కాదు అని చెప్తున్నారు. అట్లే క్రైస్తవ సమాజంలోని వారు దాదాపు 6000 సంవత్సరములకు, ముస్లిం సమాజం వారు 6600 సంవత్సరములకు పూర్తి ధర్మాలు తెలిసి వారిగా మారిపోగలరు. అందువల్ల ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ముందు హిందూ మతంలోనే ధర్మాలు తెలిసి అక్కడ నుండి అవి అన్ని మతాలకు పాకిపోతాయంట. చివరకు కాలం గడిచే కొలది, సంవత్సరముల సంఖ్య పెరిగే కొలది మతములన్నీ జ్ఞానం వైపు పోవలసిందే. చివరకు భూమి మీద మనుషులందరూ జ్ఞానులుగా మారిపోవడం వల్ల దేవుని ధర్మములన్నీ అందరికీ తెలిసిపోయి మానవులందరూ జ్ఞానులుగా మారిపోతారంట. మనిషిలో జ్ఞానము చేరిపోయిన రోజు మనిషికి మనిషికి మధ్య భేదము లేకుండా పోతుంది. ఈ పొద్దు మాదిరి ఒకరినొకరు తిట్టుకుని ఒకరినొకరు మీది తప్పు అంటే మాది తప్పు అని కొట్టాడుకునే పరిస్థితి ఆ రోజు రాదు. ఎందుకంటే ఆ రోజు అందరికీ సంపూర్ణంగా అర్థమవుతాయి కాబట్టి. అప్పుడు అందరూ ఒకే సమాజముగా బతకగలుగుతారు. అందరూ ఒకే జ్ఞానము కింద చేరిపోవడం వల్ల
భూమండలం అంతా కూడా ఒకే దేవుని జ్ఞానం వ్యాపించి దేవుడు సర్వవ్యాపి అని అవ్యయుడు అని తెలిసిపోగలదు. అప్పుడు గురువు యొక్క మహత్యము భూమి మీద ప్రకాశించగలదు. ఎప్పుడు? ఆయన చెబిపోయిన 8,000 సంవత్సరముల తర్వాత. గురువు అంటే అందరికీ గౌరవము, భయము, భక్తి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? అప్పుడు ఏర్పడుతుందంట. గురువే దేవుడని, దేవుడే గురువు అని అప్పుడు తెలిసిపోగలదు. అర్థమైందా? మరి అటువంటప్పుడు అంత గొప్ప మార్పు అనేది రావాలంటే ఉన్నట్లుండి ఒక మారు రాదు కదా. దానికి ముందు నుంచే ఒక ప్రణాళిక అనేది ఉంటుంది కదా. దేవుడు 3,000 సంవత్సరములకు హిందువులు మొదట జ్ఞానులుగా మారేదానికి ఇప్పటి నుండే పథకం ఏర్పరిచాడా అని ప్రశ్న వేస్తే దానికి ఏం చెప్తున్నారు? దేవుని ప్రణాళికలో భాగమే నేడు బయటికి వచ్చిన త్రైత సిద్ధాంతము. ఈ ద్వైత సిద్ధాంతం అనేది కూడా దేవుని ప్రణాళికలో భాగమేనంట. అంటే 8,000 సంవత్సరాలకి సంపూర్ణంగా జ్ఞానులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు కదా. దాంట్లో భాగమే, ఆ ప్రణాళికలో భాగమే ఈ త్రైత సిద్ధాంతం అనేది ఇప్పుడు బయటికి రావడం. త్రైత సిద్ధాంత జ్ఞానం అన్ని మతముల వారికి అర్థమవడమే కాకుండా ప్రతి ప్రశ్నకు జవాబుగా ఉంది. త్రైత అనగా 3 అని అర్థము. 3 ఆత్మల విషయము 3 మతములలో ఉండడం వల్ల 3 మతముల వారికి త్రైత సిద్ధాంత జ్ఞానము తప్పనిసరిగా అవసరము. 3 మతములలోని జ్ఞానమంతయు త్రైత సిద్ధాంతములో ముడిపడి ఉంది. త్రైత సిద్ధాంతముతో ముడిపడి ఉంది. అందువలన 3,000 సంవత్సరములకు హిందువులను పూర్తిగా జ్ఞానులుగా మార్చడానికి నేడే త్రైత సిద్ధాంతమును తెర మీదకి తెచ్చినాడు దేవుడు. అంటే 3,000 సంవత్సరాలకంతా పూర్తిగా హిందువులు జ్ఞానులుగా మారేదాని కోసము ఇప్పుడు దేవుడు తెర మీదకి త్రైత సిద్ధాంతం తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఇంతవరకు లేని జ్ఞానము, ప్రపంచంలో ఎవరికీ తెలియని జ్ఞానము, ప్రపంచంలో 3 మతములకు సంబంధించిన జ్ఞానము ఇప్పుడు బయటికి రావడంలోని ఉద్దేశ్యము 3,000 సంవత్సరములకు హిందూ జాతిని సంపూర్ణ జ్ఞానులుగా మార్చేదానికేనని అర్థమవుతా ఉంది అని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఒక్కసారి దేవుని జ్ఞానం బయటకు వస్తే అది సంపూర్ణంగా అర్థమయ్యే దానికోసము, ఏ దైవ గ్రంథమైన సంపూర్ణంగా అర్థమయ్యే దానికోసం 8,000 సంవత్సరముల కాలం పడతా ఉంది. అందువల్ల మనం ఇప్పుడు తొందరపడి మాకంతా అర్థమైపోయింది, మేము ఆల్రెడీ జ్ఞానం అయిపోయాము, సంపూర్ణ జ్ఞానం అయిపోయాము అని మనం అనుకోవడం పొరపాటు అవుతుంది. అది సముద్రం లాంటిది అని చెప్తున్నారు ఆయన జ్ఞానాన్ని. మనం ఈదే కొలది ఉంటుంది, మనం తెలుసుకునే కొద్దీ ఉంటుంది అని చెప్తున్నారు. అందువల్ల ముందే మనం మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మనం పక్కకు పెట్టి ఇంకా వివరంగా చెప్పాలంటే ఏం చెప్తున్నారు? మనకు ఉండేటువంటి మేధాశక్తిని అంటే తెలివిని, తర్వాత జ్ఞాపక శక్తిని దేవుని జ్ఞానం మీద శ్రద్ధగా మార్చుకోండి అని చెప్తున్నాడు ఆయన. మనకు ఉండేటువంటి తెలివిని, మనకు ఉండేటువంటి జ్ఞాపక శక్తిని దేవుని జ్ఞానం మీద శ్రద్ధగా మార్చుకోగలిగితే, ఇంకా ముఖ్యమైన మాట ఏం చెప్పారో చూడండి. మాకు అంతా తెలుసు అను గోడను కూల్చివేసి, మాకు అంతా తెలుసు అని ఈరోజు చాలామంది మన జ్ఞానులు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మాకు అంతా తెలుసు అనేటువంటి గోడను కూల్చేయండి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఆ గోడను కూల్చేసి మేము ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలోకి వస్తే వారు దేవుడు చెప్పిన విధానంలోకి అడుగు పెట్టినటువంటి వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? మాకంతా తెలిసినటువంటి గోడని కూల్చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన ఏకంగా. అర్థమైందా? అందువల్ల మనం సంపూర్ణ జ్ఞానులం అయిపోయినాము అని అనుకోవడము, మాకు పూర్తిగా జ్ఞానం తెలుసు అని భావించుకోవడం మానేసి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటి భావం మీరు పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే దేవుని జ్ఞానం లభిస్తుంది. మరి గురువు భూమి మీద ఉన్నప్పుడే జ్ఞానం చెప్తాడు, తర్వాత ఎవరు చెప్పినా మనం వినకూడదు అనేటువంటి విషయము గత నెల మీటింగు దేవుని జ్ఞానము దేవునికే తెలుసు అని చెప్పని ముస్లిం క్రిస్టియన్స్ మాట్లాడుకోవడం జరిగింది. కొంతమంది క్రైస్తవులు, ముస్లిమ్స్ ఎక్కడైతే దేవుడు జ్ఞానం చెప్పాడో అదే వేదికలో నిలబడి దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, వాస్తవమే, అందువల్ల ఆయన భగవంతుడిగా వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని తెలియజేస్తాడు, ఆయన చెప్పింది మాత్రమే వినాలి, తర్వాత ఎక్కడ జ్ఞానం తెలియబడదు, ఎవరు చెప్పినప్పటికీ మనం వినకూడదు అని గత నెల మీటింగ్లో ఈ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ మాట్లాడుకోవడం జరిగింది. మరి ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళే మళ్ళీ మాకు ఇంకొక ఆయన చెప్తాడు, మాకు ఒక ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు, మేము ఎన్నాళ్ళైనా వేచి చూస్తాం ఆయన చెప్పేదానికి
మరి దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఆయన భగవంతుడిగా వచ్చినప్పుడు తప్పితే ఇంకెవడు చెప్పినా వినకూడదు ఎప్పుడు అని మీరు చెప్పుకున్నప్పుడు, మాకు పలానా జలంధర్ చెప్తాడు, లేకపోతే ఇంకోరు బయట వాళ్ళు ఏదో మాకు పలానా బ్రహ్మంగారు చెప్తారు, ఇంకోటి చెప్తాడని అనుకోవడము, మరి అది కరెక్టేనా? మరి ఏది వాస్తవం రెండింటిలో? ఇది వాస్తవమా అది వాస్తవమా? ఏదో ఒకటి చెప్పండి క్లారిటీగా. మరి మనము ఏది వాస్తవము అనేది యోచన చేయమని చెప్పాడు కదా దేవుడు. ఆ ప్రకారం చూస్తే ఆయన ఏం చెప్పాడు? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు భూమి మీద లేడు, అంటే గురువు భూమి మీద లేడు, మనకు శ్రద్ధ ఉంది, మరి జ్ఞానం తెలియబడదా? మనకు అర్థం కాని విషయం ఉంది దైవ గ్రంథంలో, మన విషయానికి అర్థం ఎవరు చెప్పాలి? నీకు ప్రతి మనిషికి అర్థం కానిప్పుడు ప్రతిసారి దేవుడు భగవంతుడు భూమి మీదకి వచ్చి చెప్పిపోవాలి అయ్యే పనేనా? మరి గురువు ఏం చెప్పాడు, దానికి వివరణ ఏంటి? మరి వీళ్ళు చెప్పుకున్న దానికి వివరణ కరెక్టేనా, లేదా అందులో ఇంకా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమైనా ఉందా? వీరు సత్యం తెలియకోకుండా అసత్యంలో ఉండి మాట్లాడుతున్నారా? మనం చెప్తా ఉండేటువంటి బోధ ధర్మమేనా, ధర్మ వ్యతిరేకమైన బోధ అని చూసుకోవాల్సినటువంటి అవసరం వరకు ఏమైనా ఉందా? ఇవన్నీ మనం ఇప్పుడు గమనిద్దాం. ఏం చెప్పారు? శ్రద్ధవాన్ లభతే జ్ఞానము అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పారు. శ్రద్ధను బట్టి జ్ఞానం అని చెప్పారు, కానీ కాలమును బట్టి జ్ఞానం అని ఎక్కడా చెప్పలేదు. గురువు భూమి మీద ఉన్నప్పుడైతేనే జ్ఞానము, తర్వాత జ్ఞానం తెలియబడదు అనేటువంటి విషయము ఎక్కడ చెప్పలేదు. కాలాన్ని బట్టి జ్ఞానం అనేది ఎక్కడ చెప్పలేదు. ఏ కాలములో అయినా, బాగా గుర్తుపెట్టుకునే పాయింట్, ఏ కాలములో అయినా మనిషికి ఉన్న శ్రద్ధను బట్టి జ్ఞానం అనేది లభిస్తుంది. అర్థమైందా? మనిషికి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి జ్ఞానం అనేది లభిస్తుంది. ఎట్లా, ఏ విధంగా? ఇప్పుడు దైవ గ్రంథం ఉంది, దైవ గ్రంథము భగవంతుడు వచ్చి చెప్పిపోయినాడు గురువు. ఆ భగవంతుడు చెప్పిన దాంట్లోదే వీళ్ళకి అర్థం కాకపోతే, అందులోని సారాంశము సరిగా అర్థం చేసుకోలేకపోతే, శ్రద్ధ ఉన్నప్పటికీ అది అక్కడ అర్థం కాలేదనుకో, ఎవరు చెప్పాలి? మరి భగవంతుడు మళ్ళీ రాడు కదా, అస్తమానం ఆయన ఒక్కొక్కడికి అర్థం కాని వల్ల వచ్చి చెప్పిపోనికి కాదు కదా. మరి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఏ కాలం ఉందైనా సరే నీలో శ్రద్ధ ఉంటే నీకు జ్ఞానం అనేది, ఏం చెప్తున్నారు, ఏ కాలంలో అయినా మనిషికి ఉన్న శ్రద్ధను బట్టి జ్ఞానం లభిస్తుంది అని ఎందుకు చెప్పారు అని ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. మరి గత నెలలో దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, ఇతరులు ఏ మనిషి చెప్పినా మనం వినకూడదు, భగవంతుడు చెప్పిన దాన్ని మాత్రమే వినాలి అని చెప్పినటువంటి దానికి అది సత్యమేనా కాదా అని మనం గమనిస్తే ఏం చెప్తున్నారు? ఇంతకుముందు కూడా స్వామివారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ముస్లిం సమాజంలో ఖురాన్ గ్రంథంలో ఎన్నో సూక్ష్మవాక్యాలు ఉన్నాయి. ఆ సూక్ష్మవాక్యాలు దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, అల్లాహకు తప్ప ఎవరికి తెలియదు. అందువల్ల మనం దానితో మనకు పని లేదు, మనం ఎవరు చెప్పినా దాని గురించి వినకూడదు అని పక్కకు పెట్టారంట. అలా పక్కకు పెట్టడం వల్ల వీళ్ళకి దేవుని జ్ఞానం అర్థం కాకుండా పోయింది అని స్వామివారు చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా వినలేదు, సూక్ష్మ విషయాలకి దేవునికి తప్ప ఎవరికి తెలియదు అని చెప్పని అనుకున్నారు. అలా అని వాటిని పక్కకు పెట్టేశారు. అందువల్ల వీరికి జ్ఞానం అర్థం కాకుండా పోయింది అని స్వామివారు కొన్ని సందర్భాల్లో చెప్పడము మేము కూడా వినడం జరిగింది. మరి అటువంటిప్పుడు అదే విషయమే మన మందిరంలో ఈరోజు ఏం చెప్తున్నారు? మీటింగ్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అదే విషయాన్నే, సూక్ష్మ విషయాలు దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, అందువల్ల ఇతరులు ఎవరు చెప్పినా మనం వినకూడదు, భగవంతుడు వచ్చినప్పుడు మాత్రం చెప్పిండేది మాత్రమే వినాలి, తర్వాత ఎవరు చెప్పినా అది జ్ఞానం కాదు. సరే, గ్రంథంలో ఏముందో దైవ గ్రంథంలో చూద్దాం. ప్రస్తుత కాలంలో ముస్లింలందరూ సూక్ష్మవాక్యముల జోలికి పోకూడదని, ఏ వాక్యమైనా సూక్ష్మార్థంతో మనం చెప్పకూడదని, అలా ఎవరైనా సూక్ష్మార్థం చెప్పినప్పటికీ వారు తమకిష్టం వచ్చిన భావాన్ని చెప్పుచుందరని చెబుతూ సూక్ష్మార్థమును చూడడము మానివేసి ప్రతి వాక్యమునకు స్థూలముగానే అర్థం చెప్పుకుంటున్నారంట వాళ్ళు. ఒక విధముగా సూక్ష్మవాక్యాలకు కొందరు తప్పుభావములను చెప్పి ఉండొచ్చు. అంత మాత్రమున అందరూ అలాగే చెబుతారని ఎవరు సూక్ష్మార్థమును చెప్పినా వినకుండా పోతే, అంటే ఎవరు సూక్ష్మంగా ఉన్నటువంటి జ్ఞానానికి అర్థం ఎవరు చెప్పినా వినకుండా పోతే మొత్తానికి ఆ వాక్యమును పూర్తిగా పోగొట్టుకున్నట్లయితుంది. సూక్ష్మవాక్యములకు ఎవరైనా అర్థమును చెప్పగలిగితే
అది వాస్తవమా కాదా అని మన బుద్ధిని ఉపయోగించి చూడాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సూక్ష్మమైనటువంటి విషయాలకి ఎవరైనా, అంటే మీకు తెలియని జ్ఞాన విషయాలని ఎవరైనా చెప్పినా అది వాస్తవమా కాదా అని బుద్ధిని ఉపయోగించి చూచి అది సత్యమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. వాక్య అర్థము శాస్త్రబద్ధమా కాదా అని చూచి తెలుసుకోవాలి. ముత్సాబిహాత్ సూక్ష్మ వాక్యములకు అర్థము అల్లాకు తప్ప ఏ మనిషికి తెలియదని చెప్పారు. అంటే దేవునికి తప్ప ఎవరికి తెలియదని చెప్పారు. అంతేకాక, అంటే అక్కడికే అయిపోలేదు అది వాక్యము మీరు చెప్పినట్టు. అంతేకాక బుద్ధి శ్రద్ధ జ్ఞానము మీద, అంటే ఎవరికైతే బుద్ధి శ్రద్ధ జ్ఞానం మీద ఉండునో వాడు అసలైన అర్థమును గ్రహించగలుగుతాడు అని కూడా చెప్పారు. మరి దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, ఏ మనిషికి తెలియదు అన్నప్పుడు మరి పక్కన ఏం చెప్పారు? వాడికి బుద్ధి శ్రద్ధ ఉంటే ఏ మనిషి అయినా సరే, వాడు ఇంకోటిని కాదు, ఏ మనిషి అయినా సరే వాడికి శ్రద్ధ బుద్ధి ఉంటే వాడు ఆ వాక్యానికి సత్యం ఏందనేది గ్రహించుకోగలుగుతాడు అని చెప్తున్నారు. ఆ మాట ప్రకారము సూక్ష్మ వాక్యములోని అర్థము అందరికీ తెలియదు అనేది వాస్తవమే. అందరికీ తెలియదు, మనుషులందరికీ తెలియదు అనేది వాస్తవమే. సూక్ష్మ వాక్యముల అర్థము దేవునికి మాత్రమే తెలుసు అన్నట కూడా సత్యమే. అట్లు మనుషులకు తెలియనప్పుడు ఆ వాక్యములను చెప్పి ప్రయోజనం ఉండదు కదా. ఒకవేళ సూక్ష్మవాక్యాలకు అర్థం తెలియకపోతే దేవుడు చెప్పి ప్రయోజనమే ఉంటుంది, ఉండదు కదా. కావున దేవుడు మనుషులకు తెలిసేదానికి ఒక అవకాశం ఇచ్చినాడంట. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడు? ఆ సూక్ష్మవాక్యాలకు కూడా మీరు తెలుసుకునే దానికోసము దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. అది ఏమనగా, దేవుని జ్ఞానం మీద శ్రద్ధ ఉన్న వాని శ్రద్ధను బట్టి వాని బుద్ధి పని చేయనట్లు చేసి, వాని శ్రద్ధను బట్టి వాని బుద్ధి పనిచేసేటట్టు చేస్తాడంటే ఎవరు? దేవుడు. వాని బుద్ధికి తగినట్లుగా అర్థమగినట్లు దేవుడే చేస్తున్నాడు. వాని బుద్ధికి ఆ సూక్ష్మవాక్యంలోని అసలైన అర్థమయ్యేటట్టుగా ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. మరి మీరేం చెప్పినారు? భగవంతుడు వచ్చి చెప్పిపోతేనే అది సత్యము, తర్వాత ఎవరు చెప్పినా వినకూడదు. శ్రద్ధున్నవాడు ఉంటాడయా, శ్రద్ధున్నవాడు ఉంటాడు. వాడు శ్రద్ధ బుద్ధితో వాడు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసి ఉంటాడు. దేవుడు వాడికి ఆ విధంగా అర్థమయ్యేటట్టు చేసి ఉంటాడు. నువ్వు ఇతరులు చెప్పిన దాన్ని వినేది సత్యమా కాదనేది నువ్వు చూసుకోవాలి, కానీ అది శాస్త్రబద్ధత కాదనేది చూసుకోవాలి. కానీ మొదటిగా ఎవడు చెప్పిన అయినకూడదని కొట్టేసుకుంటే ఇంకా అది ఆ సాయిబు మిగతా వాళ్ళ మాదిరి, మిగతా మతంలో వాళ్ళు చేసినట్టే అయిపోతుంది కదా మీది కూడా. ఆయన ఏం చెప్పాడు? వాని బుద్ధికి తగినట్లుగా అర్థమవునట్లు దేవుడే చేస్తున్నాడు. అలా చేయడం వల్ల గ్రంథములో గల సూక్ష్మ వాక్యముల అర్థము ప్రజలకు తెలుస్తూ ఉంది. అందుకే ఇందాక అక్కడ ఏం చెప్పారు? ఏ కాలమందైనా సరే నీలో శ్రద్ధ ఉందా, నీ జ్ఞానం లభిస్తుంది. నువ్వు శ్రద్ధతో యోచన చేయ ఒక విషయాన్ని, నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు నీ బుద్ధికి. మేము దేవుడిని అడగాలంటే ఏ విధంగా అడగల్లా? నువ్వు యోచన చేయవయ్యా, యోచన చేస్తే ఆయన నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడని చెప్పాడు. ఈ విధముగా దేవుడు తనకు మాత్రము తెలిసిన జ్ఞానమును ప్రజలకు వారి శ్రద్ధను బట్టి తెలుపుతున్నాడు. ఎవరికైనా కానీ, వాడు ఎంత చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరికైనా కానీ వానికి శ్రద్ధ ఉందంటే దేవుడు తెలుపుతున్నాడు. అందువలన దేవుని జ్ఞానము శ్రద్ధ ఉన్న మనుషులకు అక్కడక్కడ అర్థమవుతా ఉంది, అర్థం కాకుండా ఏం లేదు. దేవుని జ్ఞానం అర్థమైన వాడు ఎక్కడైనా సూక్ష్మవాక్యం యొక్క అర్థమును చెబితే, దేవుని జ్ఞానం అర్థమైందనుకో ఎవరికన్నా, అర్థమైన వాడు ఎక్కడైనా సూక్ష్మవాక్యం యొక్క అర్థమును చెబితే దానిని విని ఇతరులు కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందా? అట్లు కాకుండా దేవునికి తప్ప ఎవరికి తెలియదన్న సూత్రం ప్రకారము మనుషులు చెప్పిన మాటలన్నీ తప్పే అంటే మనము దేవుని జ్ఞానం నష్టపోయినట్లయితుంది. అర్థమవుతుందా? ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవునికి తప్ప ఎవరికి తెలియదు అనేటువంటి సూత్రాన్ని ఒకదాన్నే పట్టుకొని ఆ తర్వాత దేవుడు ఏం చెప్పినాడని గమనించుకోకుండా మనుషులు చెప్పినప్పుడు వినకపోతే, అంటే ఎవరికైనా వాడి సత్యం తెలిసి చెప్పినాడు అనుకో, వాడు వినకపోతే మనం దేవుని జ్ఞానాన్ని నష్టపోయినట్లయితుంది అని చెప్తున్నారు. దేవుడు ఎవరితోనూ మాట్లాడాడు, అందువలన దేవుడు తనకు తెలిసిన జ్ఞానమును ఇతరులకు చెప్పడానికి వీలు లేదు. మనలో శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఎవరితోనూ మాట్లాడు కాబట్టి ఇతరులకు చెప్పే వీలు లేదు. దేవుని జ్ఞానము దేవునికే తెలిసిన ఇతర మనుషులకు ఎవరికీ తెలియకున్నా దేవుడు మనుషులకు ఏదో ఒక రకముగా తెలియజేస్తున్నాడు. మనిషి శ్రద్ధను బట్టి మనిషికి దేవుని జ్ఞానము దైవ గ్రంథము నుండి అర్థమాగులాగున చేస్తున్నాడంట. మనిషి శ్రద్ధను బట్టి దైవ గ్రంథం నుంచి
జ్ఞానం అర్థమయ్యేటట్టుగా దేవుడే చేస్తున్నాడు అని చెప్తా ఉంటే ఇతరులు ఎవరు చెప్పినా వినకూడదు అని మీరు గీత గీసు కూర్చుంటే అది తప్ప ఒప్ప మీరే యోచన చేసుకోండి. అర్థమవుతుందా? దేవుని జ్ఞానము గ్రంథములో సూక్ష్మ వాక్యములు అంటే ముచ్చాభిహాత్గా వ్రాసి ఉంచిన ముచ్చాభిహాత్ వాక్యాలుగా అంటే సూక్ష్మ వాక్యాలుగా వ్రాసి ఉంచిన అది అర్థమయ్యే దానికోసం ఒక మార్గమును దేవుడు ఏర్పరిచి పెట్టాడు. మనిషికున్న శ్రద్ధ గ్రంథములోని దైవశక్తి రెండూ కలిసినప్పుడు ఆ మనిషిలోని బుద్ధికి విచక్షణ అనేది ఏర్పడతా ఉంది. మనిషికి బుద్ధి విచక్షణ ఎంత ఏర్పడునో అంతవరకు వాక్యంలో చెప్పిన జ్ఞానము అర్థము కాగలదు. అర్థమైందా? అది వీడికి ఎంత శ్రద్ధ ఉంటే అంత శాతము అర్థమవుతుంది. మనుషులలో ఒకవేళ దైవజ్ఞానం మీద 10% నుండి 30%, 40%, 100% వరకు శ్రద్ధ గలవారు కూడా ఉన్నారంట. 100% శ్రద్ధ గలవారు. ఇప్పుడు 100కి 100% శ్రద్ధ గలవానికి దైవజ్ఞానంలోని సూక్ష్మ అర్థము 100కి 100% అర్థమవుతుంది. అర్థమైందా? భగవంతుడు వచ్చినప్పుడు చెప్తేనే తర్వాత ఎవరికి అర్థం కాదు, దేవునికే తెలుసు. దేవునికే తెలుసు. ఆ దేవుడే మన లోపలే ఉన్నాడు. ఆయనే అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అలా 100% అర్థమైన వ్యక్తి సూక్ష్మ వాక్యాలకి వివరము చెప్పినప్పుడు అది 100కి 100% సత్యమైన భావంగానే ఉంటుందంట. అటువంటప్పుడు చెప్పిన వ్యక్తి మాటలోని సత్యమైన జ్ఞానమును విని తెలుసుకోవాలా. అర్థమైందా? ఎవరు చెప్పినా అందులో సత్యమా కాదా, శాస్త్రబద్ధత కాదా అని మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఎవడి లోపల ఎంత శ్రద్ధ ఉందో, ఎవడు నిజంగా లోపల దేవుణ్ణి వేడుకుంటే దేవుడు అందజేశాడో తెలియదు. కాబట్టి చెప్పబడినటువంటిది శాస్త్రబద్ధత కాదనేది మాత్రమే మీరు గమనించుకోవాలి. అట్లా వినకుండా మనుషులు చెప్పు జ్ఞానము సరైనది కాదు అంటే అటువంటి వాడు ఎప్పటికీ సత్యమైన జ్ఞానమును తెలియలేడు. అర్థమైందా? ఎప్పటికీ సత్యమైన జ్ఞానం తెలియలేరని చెప్తున్నాడు ఆయన. ఎవరు సత్యమైన జ్ఞానమును చెప్పున్నది నీకు అర్థం కాలేదనుకో, చెప్పినది ముందు విని తర్వాత బుద్ధి చేత యోచించితే అందులో సత్యం ఉన్నది లేనిది నీకు తెలిసిపోతుంది. నువ్వు తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండడం వల్ల వినిన మాటలోని సత్యాసత్యము తెలియ శక్తిని దేవుడే నీకు ఇస్తాడు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? మరి ఆ విధంగా ఒక ఖురాన్ గ్రంథంలోనే కాకుండా ఇంకా ఎన్నో గ్రంథాలలో స్వామివారి విషయాలు తెలియజేయడం జరిగింది. మనం ఇంకో గ్రంథంలో కూడా గమనించుకుంటే ఏం చెప్పారు? సూక్ష్మ విషయములు దేవునికే తెలుసునని, మనుషులుగా ఉన్నవారు సూక్ష్మ విషయములను చెప్పలేరని, జ్ఞానులైన మనుషులు చెప్పిన వారి మాటలను కూడా విననందున, అంటే జ్ఞానులైన మనుషులు చెప్పిన వారి మాటలను కూడా విననందున చాలా విషయములు నేడు ముస్లింలకు తెలియకుండా పోయాయి. అర్థమైందా? ఖురాన్ గ్రంథంలో సూక్ష్మమైన వాక్యాలు ఉన్నాయని దేవుడే 3-7 ఆయతులు చెప్పడం జరిగింది. ముస్లింలకు కూడా తమ గ్రంథంలో సూక్ష్మమైన వాక్యములు, మనుషులకు అర్థము కాని వాక్యములు ఉన్నాయని తెలిసి కూడా అవి ఏవి అని కానీ వాటి వివరం ఏమిటని కానీ ఎవరైనా జ్ఞానుల వలన తెలుసుకుందామని కానీ అనుకోవడం లేదు. ఎందుకంటే మీలాగే వాళ్ళు కూడా అది భగవంతుడు అంటే గురువు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే తెలుస్తాయి, తర్వాత ఎవరు చెప్పినా తెలుసుకోకూడదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలో దేవునికి ఒకరికే తెలుసు, మనుషులకు తెలియదని చెప్పుచుంటారు. దేవుడు మనుషుల రూపంలోనే తెలియజేయునని వారికి తెలియదు. ఆ మాటను వారు నమ్మరు. వారు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేక సంశయములకు, బాగా చూడండి, వినండి బాగా, దేవుడు అనేక సంశయములకు మనుషుల నుండియే జవాబు ఇస్తున్నాడు. దేవుడు మనుషుల హృదయముల నుండి ఇచ్చు జవాబు ద్వారా, దేవుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? మనుషుల హృదయములో, అంటే 7వ నాడీ కేంద్రంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. ఆత్మ అక్కడి నుంచి శరీరానంతటిని నడుపుతున్నాడు అని చెప్పాము కదా. దేవుడు మనుషుల హృదయముల నుండి ఇచ్చు జవాబు ద్వారా నేను కూడా ఎన్నో విషయములు తెలియగలిగాను అని ఎవరు చెప్తున్నారు? గురువే చెప్తున్నాడు. మరి అటువంటిప్పుడు గురువుని దేవుని జ్ఞానము దేవునికి తప్ప మనుషులకు తెలియదని ఖురాన్ గ్రంథంలోనే ఉంది కదా, మరి అలాంటప్పుడు మీకెలా తెలియగలిగింది అని అడిగితే ఆయన ఏం చెప్పారు? తర్వాత 2:186లో నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అతి సమీపంలో ఉన్నానని చెప్పు. నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అతి సమీపంలో ఉన్నానని చెప్పు. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గము పొందడానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసమును కలిగి ఉండాలి. నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అతి సమీపంలో ఉన్నాను. ఎక్కడున్నాడు? గురువు
సాకార రూపంతో వచ్చినప్పుడు ముందర ఉన్నాడు రూపంతో. ఇప్పుడు సాకార రూపం లేదు, భగవంతుడిగా లేడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతి సమీపంలో ఉన్నాడట మనకి. పిలిచేవాడు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు నన్ను అడిగినా నేను నీకు జవాబు ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. మీరు నా ఆజ్ఞను అనుసరించండి, నా యందు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆయన మీద నీకు నమ్మకం పెట్టుకుని ఉండాలి నువ్వు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యమును చూస్తే నన్ను అడిగేవారు ప్రత్యేకంగా ఉన్నారు, వారు అడిగినప్పుడల్లా వారి మాటలను విని వారికి జవాబిస్తాను అని చెప్పాడు. నేను చెప్పిన మాటను ఇతడు విని వాడు సరైన మార్గమును పొందవచ్చునని దేవుడే చెప్పి ఉన్నాడు. అర్థమవుతుందా? అలాంటప్పుడు వివరము తెలియని సూక్ష్మవాక్యములకు అర్థమును ఇతరుల నుండి ఎందుకు తెలుసుకోకూడదు? దేవుడు నేను జవాబు ఇస్తాను అని అన్నప్పుడు కూడా వినని వానికి ఎప్పటికీ ఏమీ తెలియదు. అందువలన తెలిసిన జ్ఞానులు దేవుణ్ణి అడిగి తెలుసుకున్న జ్ఞానుల గుండా కొన్ని సూక్ష్మ విషయములను తెలుసుకుంటారు. అర్థమైందా? ఎవరైతే అత్యంత శ్రద్ధతో యోచన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకునేటువంటి విధానం ఉందో, ఎవరికైతే దేవుడు వారి బుద్ధికి అర్థమయ్యేటట్టు చేస్తాడో అటువంటి జ్ఞానుల దగ్గర నుంచి మిగతా జ్ఞానులు కొన్ని విషయాలని అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. అడిగి తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అందుకే ఆయన ఏం చెప్పాడు? పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు, అనగా నా మీద శ్రద్ధ ఉండి ఎవడు నన్ను జవాబు కొరకు అర్థించుచున్నాడో అటువంటి వాని పిలుపును విని వానికి జవాబిస్తాను అని చెప్పడమైంది. నేను వానికి అతి సమీపంలో ఉన్నానని కూడా వాక్యంలో చెప్పడమైనది. ఇది సూక్ష్మమైన వాక్యం, అందువలన స్థూలముగా అర్థం చేసుకోకూడదు. అతి సమీపంలో ఉన్నవాడు ఎవరు? ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడు గురువు మన ముందర ఉన్నాడు, ఆయనే భౌతికంగా ఉన్నాడు తన శరీరంలో దేవుడిగా. మరి ఆయనే జ్ఞానం చెప్తాడు, ఆయనే నువ్వు అడిగినప్పుడు జవాబిస్తాడు. అది ప్రత్యేకించి ఒకరికి కాదు, ఎవడైనా కానీ నువ్వు శ్రద్ధతో యోచన చేసి తెలుసుకోవాలని ఆయన మీద నమ్మకం పెట్టుకుని నువ్వు అడిగితే ఆయన నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మాకే ఇంకోరికే పెద్దోళ్ళు చిన్నోళ్ళదే తారతమ్యం లేదు, ఎవరికి శ్రద్ధ ఉంటే వానికి అందిస్తాను అని చెప్పినాడు. ఎవరా అందించేవాడు? ఎవరా దేవుడు? ఇప్పుడు గమనించండి. ఏం చెప్పాడు? నేను వానికి అతి సమీపంలో ఉన్నానని వాక్యంలో చెప్పాడు. అతి సమీపమున ఉన్నవాడు ఎవరు అంటే కనిపించని వాడు. ఎవరైనా అంటే ఆత్మ. అర్థమైందా? మీరేం చెప్పుకుంటున్నారు? కొంతమంది ఏం చెప్పుకుంటున్నారు ఈ మధ్య బయట? పరమాత్మ అని చెప్పుకుంటున్నారు, పరమాత్మ జ్ఞానం చెప్తాడు అని చెప్పుకుంటున్నారు. కానీ ఇందాక మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది? పరమాత్మను ఒక పరిమితి చేసి చెప్పకూడదు, ఆయన గౌరవార్థం చెప్పిన మాట అయ్యేంత ముందంతా, కానీ అది తప్పు అవుతుంది అని చెప్పారు. కానీ వాస్తవం ఏమిటిది? ఎవరు చెప్తున్నారు అంటే ఆత్మ. దేవుడు ఎవరితోనూ మాట్లాడువాడు కాడు. ఎవరు? పరమాత్మ ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు, ఆయన సాక్షిభూతుడే. మాట్లాడేవాడు దేవుని కార్యములను మరియు జీవుని కార్యములను, అంటే రెండు వైపులా కనెక్షన్ పెట్టుకుని చేసేవాడు ఎవరు? ఆత్మయే. అర్థమవుతుందా? ఇంతకుముందు ధర్మ వ్యతిరేకత అనేటువంటి మీటింగ్లో కూడా స్వామివారు చెప్పినటువంటిది క్లియర్గా పెట్టాము. వీళ్ళు నంబర్లతో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి అర్థం కాలేదని. అక్కడ కూడా స్వామివారు ఏం చెప్పారు? 6గా ఉన్నటువంటి వాడు, 9గా ఉన్నటువంటి వాడు కాదు, 6గా ఉన్నటువంటి వాడే మీకు ఏ జ్ఞానం అందించాలి. మీకు ఎక్కడ జ్ఞానం చెప్పినా, ఏ విధంగా జ్ఞానం చెప్పినా 6గా ఉన్నటువంటి వాడే తప్ప ఎవరు చెప్పేదానికి అవకాశం లేదు. మీకు మార్గంగా ఉండేది కూడా 6గా ఉన్నటువంటి దేవుడే అని ఆయన క్లియర్గా చెప్పినా కూడా, అంటే గురువు చెప్పినా వినరు కదా, దేవుడే అపమార్గం పట్టించినప్పుడు దేవుడే వచ్చి వాళ్ళ ముందర చెప్పినా వినరంట వాళ్ళు. అదే విషయమే జరుగుతూ ఉంది ఇప్పుడు. నేను చెప్తున్నారు, అటు దేవుని కార్యాలని ఇటు జీవుని కార్యాలని చేయువాడు ఆత్మయే. ఆత్మకు పరమాత్మ జ్ఞానం సంపూర్ణంగా తెలియడం వలన దైవ మార్గంలో సక్రమంగా నడవడానికి ఆత్మ యొక్క మాటను వినవలసిందే. మనము దైవ మార్గంలో సక్రమంగా నడచాలంటే ఏం చేయాలా? ఆత్మ యొక్క మాటను వినవలసిందే. అందువలన ఆత్మ సరైన మార్గము పొందడానికి నా ఆజ్ఞను అనుసరించవలసిందే అని చెప్పాడంట. ఎవరు? ఆత్మ. ఏం చెప్తున్నాడు ఆయన? నా ఆజ్ఞను అనుసరించాల్సిందే, మీరు నా మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఆత్మ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, మనం పరమాత్మ అంటున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇదేం చెప్పారు? నా యందే నా ఆజ్ఞను అనుసరించండి, నా యందే విశ్వాసం పెట్టుకోండి. అంతేగాక దేవుని యందున్న విశ్వాసం వలె ఆత్మ మీద కూడా కలిగి ఉండాలి. అర్థమైందా? దేవుడు ఏమీ చేయువాడు కాదు, ఆత్మే అన్నీ చేయుచున్నాడు. అన్నీ తెలుపువాడు కూడా ఆయనే.
అన్నీ తెలుపువాడు అన్నీ తెలుపువాడు ఆయనే అని విశ్వాసం కలిగి ఉండాలి అని కూడా చెప్పాడంట. పై వచనములో చెప్పిన మాటలను బట్టి అక్కడ అగోచరమైన ఆత్మ మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆత్మ అనేవాడు కూడా కనిపించేవాడు కాదు, అగోచరంగానే ఉన్నాడు. కానీ మీరు విశ్వాసం కలిగి ఉండాల్సింది ఆత్మ మీదనే. ఖురాన్ గ్రంథంలోని ఏ సూక్ష్మవాక్యం యొక్క వివరమైన, ఏ దైవ గ్రంథంలోని ఏ సూక్ష్మవాక్యం యొక్క అర్థమైన వివరముగా మీకు సులభముగా అర్థం కాగలదు. దేవునికి తప్ప ఎవరికీ తెలియదని సూక్ష్మ విషయములను వదులువానికి, అర్థము కొరకు వెదకని వానికి ఇతర జ్ఞానుల వలన తెలియ అవకాశము పోగొట్టుకున్నట్లేనని చెప్పవచ్చును. అర్థమైందా? ఎవరైతే సూక్ష్మ విషయాలు దేవునికే తెలుసు, అందువల్ల ఇతర మనుషులు చెప్పింది మనం వినకూడదు అని ఎవడైతే అనుకుంటున్నాడో అటువంటి వానికి, సూక్ష్మ విషయములను వదిలేసేవానికి, అర్థము కొరకు వెదకని వానికి ఇతర జ్ఞానుల వలన తెలియ అవకాశమును పోగొట్టుకున్నట్లేనని చెప్పవచ్చును. అంటే జ్ఞానుల ద్వారా కూడా సత్యం ఏందనేది తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 2:180 ఆయత ప్రకారము వాని లోపల వానికి సమీపమున ఉన్న ఆత్మ రహస్య వాక్యముల అర్థమును చెప్పగలదు. అర్థమైందా? ఆ విధంగా మనకు దైవ జ్ఞానము అందజేసేటువంటి గురువు మన శరీరంలోనే మనకు అత్యంత సమీపమునే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నువ్వు అడిగితే అప్పుడు నీకు దైవ జ్ఞానాన్ని అందజేస్తాడు. దానికి ఏ కాలమందైనా సరే నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నీకు జ్ఞానము లభిస్తుంది. అర్థమైందా? మాకెవడో ప్రవక్త వచ్చి చెప్పల్లా, ఇంకోటి ఎవడో వచ్చి చెప్పల్లా, వాని తలకాయలో దేవుడు దూరుకొని చెప్పాలి, ఈయన తలకాయలో ఇవన్నీ ఉత్తి మాటలు. ప్రతి ఒక్కరితో పాటు ఆయన ఉన్నాడు. మనకు అత్యంత సమీపంలోనే గురువు ఉన్నాడు, అభౌతికంగా. అర్థమైందా? అంటే కనిపించకుండా మనలోనే ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు, మనల్ని నడుపుతూ ఉన్నాడు. ఆయనని మనం ప్రశ్నిస్తే, ఆయనను వేడుకుంటే ఆయన మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. అది సత్యం. ఎక్కడైతే ఆత్మవిద్య బోధింపబడతా ఉందో అక్కడున్న దానిని విశ్వవిద్యాలయము అనవచ్చు. విశ్వవిద్యాలయములు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 2 రకాలుగా ఉన్నాయంట. అర్థమైందా? నాకేం చెప్పుకున్నాము? గురువు భౌతికంగా కొంతకాలము, అభౌతికంగా కొంతకాలం ఉంటాడు. మరి గురువు భౌతికంగా ఉన్నప్పుడు మన ముందర గురువు ఎక్కడైతే ఈ విశ్వవిద్య చెప్తా ఉంటాడో అక్కడ విశ్వవిద్యాలయం ఉంది. ఇంకొకటి సూక్ష్మంగా మన లోపలనే ఆయన చెప్పాడు కదా, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు అందిస్తా, నీకు అత్యంత సమీపంలో ఉండాలని ఆత్మ. అందువల్ల మన లోపల కూడా విశ్వవిద్యాలయం ఉంది. స్థూలం ఏమిటి, సూక్ష్మం ఏమిటి అని ప్రశ్నిస్తే ఈ విధముగా చెప్పచ్చు. దేవుడు తన జ్ఞానము తెలియజేసే నిమిత్తము అధర్మముల నిర్మూలన చేసే దానికోసము భూమి మీదకి రావాలనుకున్నప్పుడు శరీరం ధరించి భగవంతునిగా వచ్చి జ్ఞానాన్ని చెప్పిపోతాడు. భగవంతుడు వచ్చినది ఎవరికి తెలియకపోయినా ఆయన చెప్పే జ్ఞానం అంతా విశ్వవిద్యకు సంబంధించినదే. అందువలన భగవంతుడు స్థూలముగా ఎక్కడ ఉండి బోధించినా ఆయన ఉన్న స్థలమే విశ్వవిద్యాలయం అవుతుంది. భగవంతుడు భవనములో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న, ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉండి బోధిస్తే ఆ సమయానికి ఆయన బోధ చేసేటప్పటికి అప్పటికి అదే విశ్వవిద్యాలయముగా చెప్పబడుతుంది. ఎప్పటికీ? అప్పటికి. అంటే గురువు ఎప్పుడైతే ఉండి, ఎక్కడైతే ఉండి బోధ చేస్తున్నాడో ఆ ప్రదేశాన్ని ఆయన జ్ఞానం చెప్పేటప్పుడు అక్కడ మాత్రమే విశ్వవిద్యాలయము అని చెప్పబడతా ఉంది. సరే, ఇదంతా కూడా స్థూలముగా గురువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడైతే జ్ఞానం చెప్తాడో ఆ ప్రదేశాన్ని మాత్రమే, అప్పటికి మాత్రమే అది విశ్వవిద్యాలయము అని ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు భగవంతుడు భూమి మీద లేడే అనుకుందాం, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఉందా అంటే ఆయన ఉన్నప్పుడు మాత్రమే, అప్పటికి మాత్రమే అది విశ్వవిద్యాలయం అని చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు విశ్వవిద్యాలయం లేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది విశ్వవిద్యాలయం అంటే సూక్ష్మముగా విశ్వవిద్యాలయం ఉంది అని చెప్పారు. సూక్ష్మముగా ఏ విధంగా ఉంది? సూక్ష్మముగా గురువు ఎక్కడున్నాడు? కనిపించేటువంటి గురువు మన ముందర లేకుండా ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు సూక్ష్మముగా అని గమనిస్తే, ఇప్పుడు మనము కనిపించని విశ్వవిద్యాలయమును గురించి తెలుసుకోగలిగితే కనిపించని విశ్వవిద్యాలయంలో బోధించువాడు ఆత్మే అని తెలియచున్నది. అర్థమవుతుందా? బయట కనిపించే విశ్వవిద్యాలయంలో గురువు వచ్చి ఎక్కడైతే బోధిస్తాడో దాన్ని మాత్రము అప్పటికది విశ్వవిద్యాలయము స్థూలంగా బయటికి. కానీ సూక్ష్మంగా ఎప్పటికీ విశ్వవిద్యాలయం అనేది ఉంది. మన నీలో శ్రద్ధ ఉంటే నీకు అత్యంత సమీపంలోనే గురువు ఉన్నాడు, ఆయనే జ్ఞానాన్ని అందిస్తున్నాడు అని ఇందాక కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఎవరా గురువు?
పరమాత్మనా? కాదు. ఎందుకంటే పరమాత్మ ఆయన ఏ పని చేసేవాడు కాదు, ఆయన ఏ అక్కర లేనివాడు, క్రియారహితుడు. అందువల్ల శరీరంలో పరమాత్మ ఏ పని చేయడు, ఆయన సాక్షిభూతుడిగా మాత్రమే ఉన్నాడు. ఆయన శరీరం లోపలే కాదు, శరీరం బయట కూడా అనువనున వ్యాపించున్నాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకించి పరమాత్మకు పలానా స్థలము అని కేటాయించి చెప్పడమే తప్పవుతుంది అని చెప్పారు స్వామివారు. అర్థమైందా? మరి విశ్వవిద్యాలయంలో బోధించేవాడు ఎవరు అంటే ఆత్మే అని తెలుస్తూ ఉంది. ఆత్మ బోధించేదాన్నే ఆత్మ ప్రబోధనము అంటారంట. ఆత్మ ప్రబోధనం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మే బోధిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆత్మ ప్రబోధనం అనే మాట వచ్చింది. ఆత్మ జీవము గల శరీరములో అణిగి ఎవరికీ తెలియకుండా ఉంటూ ఎవరికీ తెలియకుండా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది. నాకు దైవ జ్ఞానం అవసరము, నేది ఏది ముందు ఏది వెనకలా తెలియవలనో నాకు తెలియదు, అందువలన నీవే నాకు జ్ఞానమును బోధించవలనని కోరుకున్నట్లయితే శరీరంలోని ఆత్మ పరమాత్మలలో, శరీరంలోని బాగా గమనించండి, ఆత్మ పరమాత్మలలో పరమాత్మ మాట్లాడక చూస్తూ ఉండగా ఆత్మే అన్ని పనులు చేస్తూ కర్తగా ఉండటం వలన జ్ఞానము చెప్పు కార్యమును కూడా ఆత్మే చేయును. అర్థమైందా? శరీరంలో పరమాత్మ ఏ పని చేయడు, ఆయన చూస్తూ ఉండేవాడే, సాక్షిగా ఉండేవాడే. ఇక్కడ కార్యములు చేస్తూ ఉండేది ఎవరు? ఆత్మే. అందువల్ల జ్ఞానం కూడా ఆత్మే చెబుతుంది. సరిగా అర్థం చేసుకోండి జ్ఞానాన్ని. తప్పుగా అర్థం చేసుకుంటే అది అధర్మంగా అర్థమవుతుంది, సరిగా అర్థం చేసుకుంటే ధర్మంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఏముంది? మరి అడిగినంత మాత్రంలోనే లోపల జరిగిపోయేదానికి, ఆత్మ బోధించేదానికి ఆత్మ ఏమైనా మనిషికి గుమస్తా పని చేస్తూ ఉందా అనే ఒక ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారు? అట్లని ఆత్మ అన్నిటికీ సమాధానం ఇస్తుందని నేను చెప్పలేదు. దేవుని మార్గంలో ప్రయాణించే వారికి సంశయములు కలిగినప్పుడు, అంటే ప్రతి విషయానికి, ప్రపంచ విషయాలకి, ఇంకోదానికి ప్రధానికి వస్తుందని చెప్పలేదు ఇక్కడ. దేవుని మార్గంలో ప్రయాణించే వారికి సంశయములు కలిగినప్పుడు అది కూడా వాడు ఆత్మ మీద నమ్మకం కలిగి ఉండి, మీ మాదిరి ఆత్మ మీద నమ్మకం లేకుండా ఆయన కేవలం పని మనిషి అనే వాళ్ళకి కాదు చెప్తా ఉండేది ఇక్కడ. ఆత్మ మీద నమ్మకం కలిగి ఉండి సమాధానమును అడిగినప్పుడు మాత్రమే లోపల నుండి సమాధానము దొరుకుతున్నది. అర్థమైందా? ఈ విషయమునే అంతిమ దైవ గ్రంథంలో ఏం చెప్పారు? నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాను, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందడానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పినాడు ఆయన. ఎవరు చెప్పింది? ఆత్మ. మరి స్వామివారు 2015 కంటే ముందు చెప్పినటువంటి గ్రంథముల్లో ఉండేటువంటి విషయాలను ముందర పెట్టుకొని ఆత్మ అంటే అన్న, ఆత్మ అంటే మెనమామ, ఆత్మ కేవలం పని మంచే, సందర్భానుసారము ఆయన అప్డేట్ చేస్తూ చెబుతూ వచ్చినప్పుడు సరైన విధానం ఏమిటిది, ఆయన ఏం చెప్పారని సరిగా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి విధానాలే పుట్టుకొస్తాయి. మరి ఆ విధంగా పరమాత్మనే పట్టుకోవాలంటే అది అనుభవానికి వచ్చే జ్ఞానమేనా? అనుభవానికి ఏమాత్రం రాదు, కేవలం మాట్లాడుకునే దానికి మాత్రమే పనికి వస్తుంది. అర్థమైందా? ఏం చెప్తున్నారు? దేవుని మార్గంలో ప్రయాణించువానికి మాత్రము ఆత్మ వాని మాటకు సమాధానం ఇచ్చునని చెప్పి ఉన్నాడు. ఆత్మ చెప్పినట్లు నడుచుకున్నవాడు సరైన మార్గమును పొందునని తెలియజేశాడు. ఇక్కడ అడిగిన ప్రశ్నకు అది దైవ సంబంధమైన వాటికే జవాబు దొరుకుతుందని చెప్పాడు. అన్ని దానికి, ప్రపంచ విషయాలకి చెప్తాను నేను చెప్పలేదు. ఆయన చెప్పేవాడు దేవుడు అని దేవుని గౌరవార్థము చెప్పాము కానీ, అంటే పరమాత్మ నీకు జ్ఞానం తెలియజేస్తాడని మేము ఆయన గౌరవార్థం చెప్పినాము కానీ వాస్తవముగా ఆత్మయే జవాబిచ్చునని తెలియవలను. అర్థమైందా? ఆత్మే జవాబిస్తుందని తెలియాలి. దేవుడు శరీరంలో ఉన్న ఎవరితోనూ మాట్లాడువాడు కాదు, ఎవరికి పలుకడు. ఏ దేవుడు? పరమాత్మ. పరమాత్మ శరీరములో ఉన్న ఎవరితోనూ మాట్లాడువాడు కాడు, ఎవరికి పలుకడు. జీవునికి అత్యంత సమీపమున ఉన్నవాడు ఆత్మయే. దేవుడు మాట్లాడడు, పరమాత్మ మాట్లాడడు. మాట్లాడువాడు ఆత్మ ఒక్కడు మాత్రమే. అందువలన సరైన దేవుని మార్గంలో ప్రయాణించవలనని అనుకున్నవాడు సంశయముల మధ్య చిక్కుకున్నప్పుడు వాడు నన్ను, అంటే ఎవరిని, బ్రాకెట్లో ఆత్మను తలచినప్పుడు నేను వాని సంశయములకు జవాబిస్తాను. అప్పుడు అతను సరైన జ్ఞానమును పొంది సక్రమంగా ప్రవర్తించవచ్చును. చాలామందికి శరీరంలోని ఆత్మీయ జవాబిస్తుందనే విషయము తెలియదు అని చెప్తున్నారు.
జీవునితో పాటు దేవునితో పాటు శరీరంలో ఆత్మ ఉందనేటువంటి విషయం కూడా కొంతమందికి తెలియకపోవడము అజ్ఞానములో మొదటి అజ్ఞానం అవుతుందంట. ఆత్మ ప్రబోధనం ఉంటుందని తెలియని వారు అంతర్ముఖంగా ప్రశ్నలు అడగలేరు. ఏ విధంగా అడుగుతారు? అసలు ఆత్మ ప్రబోధనం ఉందనేది తెలియదు. ఆత్మ కేవలం పనులు చేసేదానికే ఉంది, మాకంత పరమాత్మ చెప్తాడు అనుకుంటున్నారు. మీరు అనుకునేంత మాత్రాన ప్రయోజనం ఏముంది? ఆయన చెప్పడు. ఆయన చెప్పినాడని ఆయన పేరు మీద చెప్పేవారు, చెప్పినా అది డూప్లికేటే. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆత్మ మీద నమ్మకం పెట్టుకుని ఆత్మను అడిగితే ఆయన మీకు విషయం అర్థమయ్యేటట్టు చేస్తాడు. కానీ మీకు అసలు ఆత్మ మీద నమ్మకం లేకుండా ఆత్మను పక్కకు పెట్టేసి ఆయన దేవుడే కదనుకుంటే ఏ ప్రయోజనము లేదు. అర్థమవుతుందా? చాలామందికి శరీరంలో ఆత్మే జవాబిస్తుందని తెలియదు. జీవునితో పాటు దేవునితో పాటు శరీరంలో ఆత్మ ఉందన్న విషయం తెలియకపోవడం వల్ల తెలియకపోవడము అజ్ఞానములో మొదటి అజ్ఞానం అవుతుందంట. ఆత్మ ప్రబోధనం ఉంటుందని తెలియని వారు అంతర్ముఖంగా ప్రశ్నను అడగలేరు. ప్రశ్న అడిగినప్పుడే జవాబు లభించును అని చెప్పి ఉన్నారు. ఉన్న వాస్తవము కూడా అంతే. అర్థమైందా? భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు మనిషికి ప్రత్యక్షంగా సమాధానం చెప్పగలుగుతాడు. భగవంతుడు అంటే గురువు భౌతికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు అడిగితే డైరెక్ట్గా ప్రత్యక్షంగా సమాధానం చెప్పగలుగుతాడు. భగవంతుడు భూమి మీద లేనప్పుడు జ్ఞానం మీద శ్రద్ధ కలిగిన నిజమైన దైవభక్తునికి సరైన సమాధానము బయట అప్పుడు ఎవరి వద్ద లేదనుకో, అప్పుడు శరీరంలోని ఆత్మే జవాబు చెప్పాలి. అర్థమవుతుందా? మరి ఇందాక మీరు మందిరంలో వాళ్ళు చెప్పుకోవడము తప్పే. ఏమని? మాకు భగవంతుడు తప్ప వేరే ఎవరు చెప్పేవారు లేరు, బయట ఎవరు చెప్పినా వినకూడదు అంటే అది పొరపాటు అవుతుంది. లేదు మాకు శరీరంలో ఆత్మ అనేవాడు కాదు పరమాత్మ చెప్తాడు అనే ఆత్మ మీద మీరు నమ్మకం పెట్టుకోకపోయినా అది కూడా మీకు తప్పే అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానం మీద శ్రద్ధ కలిగి దైవభక్తి ఉండేవాడికి సమాధానము బయట లేనప్పుడు శరీరంలోనే ఆత్మయే జవాబు చెప్పాలి. అందువలన అంతిమ దైవ గ్రంథములో నా దాసులు నన్ను గురించి అడిగినప్పుడు అన్నాడు. నా దాసులు అనగా నా భక్తులు అని అర్థము. నా భక్తులోని ఎవరిని చెప్పారు అని అన్నట్లయితే ఆత్మ మీద విశ్వాసము కలిగిన వారని అర్థము. అర్థమైందా? ఆత్మ మీదే విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, పరమాత్మ మీద కాదు. నన్ను అడిగితే నేను వారు పిలుపును విని జవాబిస్తాను అని చెప్పి ఉన్నాడు. ఆత్మ మీద నమ్మకం ఉన్నవాడు ఆత్మను అడిగితే వాని పిలుపును అనగా వాడు అడిగిన దానికి జవాబిస్తాను అని చెప్పినాడంట. అలా ఇచ్చిన జవాబు మనిషి సరి అయిన జ్ఞాన మార్గంలో నడిపించగలదు. అలా వచ్చినటువంటి జవాబు మనిషిని సరైన జ్ఞాన మార్గంలో నడిపించగలదు. ఇది ఆత్మను నమ్మి ఆత్మ శరీరమును నడిపించడమే కాక సర్వజ్ఞానములో ఆత్మకు తెలియనని తెలిసిన వానికి ఆత్మ అతని అంతరంగములోనే ఆత్మజ్ఞానము బోధించును. అర్థమైందా? ఎవరికి ఇదంతా? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి తతంగం అంతా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి తెలుస్తుంది, ఎవరికి అటువంటి జ్ఞానం అందుతుంది అని అంటే ఆత్మను నమ్మి. అర్థమైందా? ఆత్మ కేవలం పని మంచే ఇంకోటిని పక్కకు పెట్టినోడికి కాదు. ఆత్మే అనే ఆత్మని గురించి నమ్మి ఆత్మ శరీరమును నడిపించడమే కాకుండా సర్వజ్ఞానములు ఆత్మకే తెలుసని తెలిసిన వానికి ఆత్మ తన అంతరంగములోనే ఆత్మజ్ఞానమును బోధించును. అర్థమైందా? దాన్నే ఆత్మ ప్రబోధనము అన్నారు. అందుకే విశ్వవిద్యాలయము సూక్ష్మంగా శరీరంలోనే ఉంది. గురువు కూడా ఆత్మరూపంలోనే అభౌతికంగా శరీరంలోనే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు భగవంతునిగా ఉన్న ఆయన ఇప్పుడు సూక్ష్మంగా ఉన్నాడు, ఇంకోటి తలకాయలో దూరినాడు, ఆడికి పోయి దూరినాడు, ఇటుకి పోయి దూరినాడు కాదు. ఆయన ఎప్పటికీ అందరి శరీరాల్లోనూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకేం చెప్తున్నారు? నేను అనేక సమయములలో జ్ఞానము చెప్పినప్పుడు నేను చెప్పిన జ్ఞానం ఎవరికి తెలియనిదిగా కొత్తదిగా ఉన్నప్పుడు, అంటే ఎవరు చెప్తున్నారు ఈ విషయం? గురువు చెప్తున్నాడు. గురువు ఏం చెప్తున్నాడు? ఆయన అనేక సమయాలలో జ్ఞానం చెప్పినప్పుడు ఆయన చెప్పిన జ్ఞానం ఎవరికి తెలియనిదిగా కొత్తదిగా ఉన్నప్పుడు ఇది నాలోని వాడు తెలుపగా నాకు తెలిసింది అని చెప్పినాడంట. ఆయనలోని వాడు తెలిపితే తెలిసిందని చెప్పాడంట. నాలో నాకు అత్యంత సమీపము నా ఉన్నవాడైన ఆత్మ తెలిపిన విషయములను అనేకము నేను గ్రంథంలో రాయడం జరిగింది. గురువు ఏం చెప్తున్నాడు? గ్రంథాలలో ఏం రాశారని చెప్తున్నాడు? ఆయన లోపల ఆత్మ తెలియజేసిన విషయాలనే అనేక విషయాలు గ్రంథంలో రాయడం జరిగింది, ఉపన్యాసములలో చెప్పడము జరిగింది. నా జీవితంలో మొదటి నుండి ఇప్పటి వరకు అదే జరిగింది. అందువలన నాలోని వాడు అంటే ఆత్మ తెలిపినదని చాలా మార్లు చెప్పడమైనది. మధ్య దైవ గ్రంథమైన సువార్తలో యేసు ఏం చెప్పాడు? నీ పొరుగు వానిని ప్రేమించుము అని అన్నాడు.
అక్కడ పొరుగువాడు అని ఆత్మనే చెప్పాడు. భగవద్గీతలో దాదాపు 250 శ్లోకములలో ఆత్మను గురించి చెప్పినట్లు గలదు. ఈ విధముగా మూడు గ్రంథములలో ఆత్మను గురించి చెప్పి ఉండగా, నా అనుభవములో నాకు తెలియని జ్ఞానమంతా ఆత్మే చెప్పి ఉండగా, మిగతా జ్ఞానులను వారు ఆత్మను గురించి ఎందుకు నమ్మరో తెలియడం లేదు అంటున్నాడు. ఎవరంటున్నారు? గురువే అంటున్నాడయ్యా. మేము చెప్పే విషయాలన్నీ మాకు ఆత్మ ద్వారానే తెలిసినాయని మేము చెప్తా ఉంటే, మేము జ్ఞానులను చెప్పుకునేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఆత్మను గురించి ఎందుకు నమ్మరో తెలియడం లేదు మాకు అంటున్నాడు ఆయన. అంతటి మూర్ఖత్వంలో ఉన్నారు మీరు అని చెప్తున్నాడు. అందువల్ల ఇప్పటికైనా దేవుడు రెండు విధాలుగా ఏ విధంగా ఉన్నాడు, మన తండ్రిని పరమాత్మని ఎందుకన్నారు, ఎప్పుడన్నారు, మరి తర్వాత ఆత్మనే తండ్రిని ఎందుకు చెప్పారు, ఈ డిఫరెన్స్లు ఎందుకు వచ్చాయి అనేది సరైన విధానంలో అర్థం చేసుకొని ఆత్మే ఈ మనుషుల్ని అంటే జీవరాశుల్ని సృష్టించినాడు, ఆయనే మనకు తండ్రి అని తెలుసుకొని ఆయన పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండి ఆయనను వేడుకుంటే ఎంతటి జ్ఞాన విషయానికైనా ఎంతటి సూక్ష్మమైన విషయానికైనా నీకు అర్థమయ్యేటట్టుగా నేను చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, కొందరికి తమ నాయకుడు అంటే ఒకరిని ఎవరైనా గొప్పగా పెట్టుకుంటారు కదా, అటువంటి తమ నాయకుడు లేదా తమ బోధకుడు లేదా మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, అటువంటి మా బోధకుడు ఒకవేళ అధర్మములైనటువంటివి చెప్పాడు అనుకో, దేవుని జ్ఞానం విరుద్ధముగా ఉన్నాయని ఆ విషయాలు తెలిసినాయనుకో, అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి మన నియమాలు ఏవైతే పెట్టుకున్నామో ఆ పైన ఉండేటువంటి నియమాల ప్రకారము తమ నాయకుడు లేదా బోధకుడు అయినా ఆయన మాట ప్రకారం పోవాలా, లేక అతని మాటను కాదని అతను పెట్టిన నియమాలను వదిలి దేవుడు చెప్పిన జ్ఞానాన్ని అనుసరించాలా? ఒకవేళ జ్ఞానమును ధర్మయుక్తంగా అనుసరించాలంటే తమ పెద్ద అయిన అతని మాటను వినకూడదు. అతని మాటను వినకపోతే వినని వారు తమ నియమములను అతిక్రమించినట్లయితుంది, లేదా వారి మతానికో వాళ్ళ గుంపుకో పెట్టుకున్నటువంటి నియమాలను అతిక్రమించినట్లయితుంది. అప్పుడు 10 మంది దృష్టిలో తమ మత పెద్దను కాదని పక్కదారిలో పోయినట్లయితుంది, తమ పెద్దలను కాదని పక్కదారిలో పోయినట్టుంది. అటువంటి పరిస్థితుల్లో మేము ఎటు పోవాలి? దేవుని ధర్మం వైపు పోవాలా లేక నియమముల వైపు పోవాలా? మీరు సరైన సమాధానం చెప్పమని కోరుతున్నాము అని ఒక ప్రశ్న వేస్తే దానికి గురువు ఏం చెప్తున్నాడు? చాలామంది ఇటువంటి ప్రశ్న వద్ద చిక్కుకొని 10 మందికి వ్యతిరేకంగా కనిపిస్తామని నియమమును దాటుకొని బయటికి రాలేక, ఏదైతే వీళ్ళ గుంపుకు పెట్టుకున్నటువంటి నియమాలు ఉంటాయో, మత నియమాలు ఏవైతే ఉంటాయో అటువంటి నియమాలను కాదని బయటికి రాలేక లోపల కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారంట. అటువంటి వారు కొందరు బయటికి ఏమాత్రము కనిపించకుండా లోపల దేవుని మార్గంలో ప్రయాణించవాలనని అనుకున్న వారు కూడా ఉన్నారంట. బయటికి మాత్రం తెలియకూడదు, లోపల మాత్రం మనం దేవుని ప్రకారం నడుచుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అయితే ప్రపంచమునంతటికీ దేవుడే పెద్ద, జ్ఞానములకెల్లా ఆయనే పెద్ద, జ్ఞానముల్లోకెల్లా ఆయన జ్ఞానమే పెద్ద. అటువంటప్పుడు తెలివైన వాడు దేవుని జ్ఞానమునే అనుసరిస్తాడు కానీ మత నియమములను అనుసరించడు. మనుషులు కల్పించిన నియమములను వదిలి దేవుడు ఇచ్చిన జ్ఞానము వైపు పోవాడు దేవుని దృష్టిలో ఆయనకు ఇష్టడవుతాడు. దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టడు కావాలంటే మనుషులు కల్పించినటువంటి నియమాలను వదిలివేయాలని చెప్తున్నారు. ప్రపంచంలో మనుషులు కల్పించుకున్న దానిని లెక్క చేయక దేవుని జ్ఞానమును దేవుని వాక్యమును గౌరవించువాడు తొందరగా దేవుని వద్దకు చేరుకును. ఇక్కడ ఇంకా శ్రద్ధగా వినాల్సినటువంటి మాట ఏంటంటే, మనుషులు సృష్టించిన నియమములను ఆచరించువాడు దేవుని వైపు పోలేడు. బాగా వినండి ఇది. మనుషులు సృష్టించిన నియమాలను ఆచరించేవాడు దేవుని వైపు పోలేడు. దేవుని వైపు పోవాలనుకున్నవాడు మనుషులు పెట్టిన నియమములను వదిలి వైపు పెట్టవలసిందే. దేవుని వైపు పోవాలనుకున్నవాడు మనుషులు పెట్టిన నియమములను వదిలిపెట్టాల్సిందే, లేదంటే నువ్వు దేవుని వైపు పోలేవు అని చెప్తున్నారు. అందువల్ల మనకు మనుషులు గొప్ప కాదు, మనుషులు పెట్టిన నియమాలు గొప్ప కాదు, మనకు దేవుడే ముఖ్యము. అందువల్ల ఎప్పటికైనా సరే మనుషులు పెట్టిన నియమాలను కాదని నువ్వు దాటుకొని వచ్చినప్పుడే దేవుని దారిలో ముందుకు పోగలుగుతావని ఎవరు చెప్తున్నారు? గురువే చెప్తున్నాడు. అర్థమైందా? అందువల్ల ఈరోజు గత 2 మీటింగుల గురించి కొందరు అడిగినటువంటి విషయానికి, ఎందుకు ఈ విధంగా పరమాత్మను తండ్రిని ఎన్నో చోట్ల సంబోధించారు,
మరి ఆత్మీయ తండ్రి పరమాత్మ కాదు అని ఎందుకు అంటున్నారు? ఈ విధంగా వ్యత్యాసాలు ఎందుకు వచ్చాయి? మనుషులు ఎందుకు ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారనే దానికి ఈరోజు మనం వివరముగా సత్యాన్ని తెలియజేయడము, మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. తప్పుదారుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ దాన్ని మరొకసారి పరిశీలన చేసుకొని సరిచేసుకునేటువంటి అవకాశము మీకు దొరుకుతుందని చెప్పని భావిస్తున్నాము. ఆ విధంగా మమ్మల్ని సరిచేయి తండ్రి, మాకు సరైన జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయమని చెప్పని మీలోని ఆత్మను మీరు వేడుకోండి. అర్థమైందా? ఆత్మను వేడుకున్నప్పుడు ఆయనే మీకు సరైన జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టుగా చేయగలడు. అందువల్ల మనకు సంపూర్ణ జ్ఞానం అర్థమైంది అని అనుకోవడం పక్కకు పెట్టేసి, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని తెలుసుకునే దానికోసమే మీరు ప్రయత్నం చేయండి. గురువు ఏం చెప్పాడు? ఒకసారి చెప్పిన జ్ఞానం మీకు పూర్తిగా అర్థం కావాలంటే 8000 సంవత్సరములు పడుతుంది అని చెప్పాడు. ఆ విధంగా 8000 సంవత్సరములు పట్టాలంటే ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు ఉంది జ్ఞానం మనకు సంపూర్ణంగా అర్థం కావాలంటే. అంతవరకు మనం తెలుసుకుంటూ పోతూ ఉండాల్సిందే. ఇది సముద్రం లాంటిది, నువ్వు ఈదే కొద్దీ నీకు ఈ ఒడ్డు ఇంకా ఉంటూనే ఉంటుంది, ఇంకా తెలుసుకునే కొద్దీ ఉంటుంది అని చెప్పారు. అందువల్ల మనకు తెలిసిపోయిందనే భావాన్ని పక్కకు పెట్టండి, తెలుసుకోవాలనేటువంటి దాన్ని ముందరికి పెట్టుకోండి. ఆ విధంగా 8000 సంవత్సరాలకి మనకు జ్ఞానం పూర్తిగా సంపూర్ణంగా అర్థమైతే తర్వాత 38,80,000 సంవత్సరముల వరకు ఈ జ్ఞానము నిలబడి ఉంటుంది. కాబట్టి అంత వరకు మనం కొంత వేచి ఉండవలసిందే. శ్రద్ధను కలిగి ఉండండి. ఆ శ్రద్ధ ద్వారా లోపల దేవుణ్ణి అంటే ఆత్మను వేడుకుంటే ఆయన మీకు జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడని తెలుపుతూ, ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చేయి తండ్రి అని లోపల ఉన్నటువంటి దేవుణ్ణే వేడుకుంటూ ఈరోజు సమావేశాన్ని ముగిస్తున్నాం. నమస్కారం.